టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్ రీసెంట్గా మనకు 24th జూన్ రోజు రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు మనం నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయడానికి మరియు సిలబస్ని క్షుణ్ణంగా డీటెయిల్గా అనాలిసిస్ చేయడానికి మనతో పాటు రమాదేవి మేడం ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ అండ్ అమర్నాథ్ రెడ్డి గారు మనకు జనరల్ స్టడీస్ ఎక్స్పర్ట్ అండ్ మై సెల్ఫ్ ఉమా మహేశ్వర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్పర్ట్ మనం ఇక్కడ ఉందాం. మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేయడానికి. ఫస్ట్ అమర్నాథ్ సార్ మీకు నోటిఫికేషన్ గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అమర్నాథ్ సార్. నమస్కారం అండి. మనకి ఇయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ 2024 రిలీజ్ చేశారు. ఇందులో ఈసారి మనకి దాదాపు 18,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి 22 వేకెన్సీస్, ఇంకా పెరిగడానికి అవకాశం ఉందన్నమాట. సో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో గ్రూప్ బి వేకెన్సీ అనగా మనకి ఇందులో ఐటీ ఇన్స్పెక్టర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐబీ, ఇలా కాకుండా గ్రూప్ సిలో వచ్చేసి మనకి ఆడిటర్, ట్యాక్స్ అసిస్టెంట్, అలా మొదలగు చాలా వరకు పోస్టులు ఉండడం జరుగుతుంది. సో ఈసారి అనేది మనకి నోటిఫికేషన్ ఎలక్షన్ వల్ల కొంచెం డిలే అయింది, కానీ మొత్తానికైతే మనకి ఈసారి చాలా పెద్ద నోటిఫికేషన్, అది కూడా ఎన్నికల తర్వాత రావడం అనేది జరిగింది. సో ఆల్రెడీ అప్లై చేసుకునే వాళ్ళు మనకి ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవడం కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. మనకి ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఎగ్జామ్ మనకి 2 లెవెల్స్లో ఉంటుందన్నమాట. టైర్ 1 అండ్ టైర్ 2 అనే 2 లెవెల్స్ ఉంటాయన్నమాట. సో టైర్ 1 అనేది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇందులో మనకి 4 సెక్షన్లు ఉంటాయి. సో అందులో వచ్చేసి మనకి జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో మనకి మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 100 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి క్వశ్చన్ 2 మార్కులు, మొత్తం వచ్చేసి 200 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది. కేవలం టైం మాత్రం గంటే ఉంటుందన్నమాట. టైర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి టైర్ 2లో తీసుకోవడం జరుగుతుంది. సో టైర్ 2లో కూడా మనకి సేమ్ ఇదే సిలబస్ ప్రకారం మనకి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ తోని మనకి 390 మార్కులకి ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. మనకి టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్, అక్టోబర్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇది మనకి ఎగ్జామ్ వచ్చేసి మొత్తము ఒక 2 వారాల దాకా ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేయడం వల్ల మనకి దాదాపు సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ మొదటి వారం వరకు ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. ఎవరైతే టైర్ 1 క్లియర్ చేశారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి టెంటేటివ్లీ డిసెంబర్లో ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి జనవరి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మొత్తం ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ అంటే 22 వేకెన్సీస్ అండి. ఇవి పెరిగేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇప్పటివరకు అయితే మనకి 17,727 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్డేటెడ్ వేకెన్సీస్ అనమాట ఇవి. సో తర్వాత ఏమైనా వేకెన్సీస్ పెంచినా ఏమన్నా అంటే మనకి డైరెక్ట్ మనకి వెబ్సైట్లోనే అవి పొందుపరచడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ గ్రూప్ బి మరియు గ్రూప్ సి యొక్క వేకెన్సీలు మనకి ఏ పోస్టులు ఉన్నాయి, దాని ఏజ్ లిమిట్ ఎంత ఉందన్నమాట. జనరల్గా ఈ ఎస్ఎస్సి సీజీఎల్లో వచ్చేసి కొన్ని పోస్టులకి 27 ఏళ్ళు ఉంటాయి. ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్ట్కి 30 years వరకు ఉంటుంది. అదే కనుక ఎవరైనా స్టాటిస్టికల్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి 32 వరకు అనమాట. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఓసీ వాళ్ళకి. సో మనకి రిజర్వేషన్ ప్రకారం ఓబీసీ ఉన్న వాళ్ళకైతే +3 years అంటే 27+3 ఆర్ 30+3 ఆర్ 32+3. లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి ఒక 5 years అనేది మనకి ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి గ్రూప్ సి వేకెన్సీస్ కూడా మనం చూసాము. సో గ్రూప్ సిలో మనకి ముఖ్యంగా ఆడిటర్, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట మనకి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, ఇక్కడ మనకి అన్ని పే లెవెల్ ఎంత ఉంటుంది, సో గ్రూప్ బి ఏంటి, గ్రూప్ సి ఏంటి, దాని ఏజ్ ఎంత ఉంది, సో ఇలా మనకి అన్ని డీటెయిల్గా మనకి నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగిందనమాట. ఇందులో మనకి చూసుకుంటే సెక్రటరీ సర్వీస్ కానీ, తర్వాత మనకి సెక్షన్ ఆఫీసర్ కానీ, ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అంటేలో సెక్షన్ ఆఫీసర్ కావాలి. లైక్ ఎలక్షన్ కమిషన్ అయినా అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, లేకపోతే మీకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనకి ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ అవసరం ఉంటుంది అంటే అవన్నీ మనకి పొందుపరచడం జరిగింది అక్కడ. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్స్ కూడా ఉంటాయి ఇందులో. సో ముఖ్యంగా మనకి చూడండి అక్కడే ఇన్స్పెక్టర్ పోస్ట్, అది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ కానీ, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ పి కిందికి రావడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక్కో పోస్ట్కి ఒక్కోలాగా ఏజ్ అనేది పొందుపరచడం జరుగుతుంది. సో మనం నోటిఫికేషన్ మనకు క్షుణ్ణంగా పరిశీలించుకొని మన ఏజ్ ఎవరికైతే ఉందో మనం అది అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏ పోస్ట్ అయినా సరే అండి, అందరికి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండి. సో డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. ఎక్సెప్ట్ కొంచెం స్టాటిస్టిక్స్ అలా కొంచెం ఏవైతే మనకి ఎక్స్ట్రా పోస్టులు ఉంటాయో వాటికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. మిగతా వారికి అందరికీ డిగ్రీ అనేది కామన్ క్వాలిఫికేషన్ అనమాట అందరికీ. సో మనకి ఇక్కడ చూడండి పే లెవెల్ మనకి జాబ్స్ ఉంటాయి కొంచెం. అంటే మనకి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్స్కి వెళ్తే మనకు దాదాపు పే లెవెల్ అనేది మనకి అరౌండ్
40,000 నుంచి ఉంటుంది, అరౌండ్ మనకి 1.3, 1.4 lakh వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చూస్తే మనకి కొన్ని పోస్టులు మనకి 18 to 27 years, 20 to 30 years అండ్ 18 to 30 years అండ్ 18 to 32 years. ఇది మనకి రెస్పెక్టివ్ ఉన్న పోస్టులకి అనమాట. కానీ కామన్గా వచ్చేసి మీరు ఎవరైనా సరే డిగ్రీ ఎవరికైతే అయిపోయిందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సార్, ఒకవేళ మనకు ఒకసారి ఏజ్ లిమిట్ గురించి ఇంకొకసారి అంటే ఎస్సీ ఎస్టీకి కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఒకసారి ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెప్పగలరా సార్? ఎస్సీ ఎస్టీకి అయితే మనకి 5 years అదనంగా జరుగుతుంది. అంటే ఒకవేళ కనుక 27 years మనకి కట్ ఆఫ్ అయితే 27 + 5 అనమాట. అదే మనకి 30 years ఏదైతే జాబ్కి ఉంటుందో 30 + 5 అంటే 35 years వరకు ఉంటుంది. అలానే మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే ఉంటుందో అందులో 32 years ఉంటుంది ఓసీ వాళ్ళకి. సో 32 + 5 అంటే 37 years వరకు ఉంటుందన్నమాట. సో మనం ఓబీసీ వాళ్ళకి తీసుకుంటే అదే కనుక మనకి +3 years ఉంటుంది. అంటే అక్కడ +5, ఇక్కడ మనకి +3 years ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు జేఎస్ఓ, జస్ట్ మీకు ఏంటంటే జేఎస్ఓలో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ ఉండొచ్చు, లేదంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎట్ ద డిగ్రీ లెవెల్. అంటే మీకు జస్ట్ మీకు ఇచ్చే సర్టిఫికేట్ అయితే ఉంటుందో కన్సాలిడేటెడ్ మెమోలో అందులో మీకు స్టాటిస్టిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇందులో కూడా మనకి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది. సో మనకి జనరల్గా ఏంటంటే ఏ పోస్ట్ మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇస్ కంపల్సరీ అండి. ఆ తర్వాత మనకి ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాబట్టి ఇది కాకుండా ఏదన్నా డిజరబుల్ క్వాలిఫికేషన్ ఏదైనా కావాలంటే అది కూడా మనకి దే ఆర్ ఆస్కింగ్ లైక్ మినిమం ఒక సంవత్సరం మనకి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ముఖ్యంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో, లేకపోతే డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ ఉండాలి, ఇలాంటివి వాడడం జరుగుతుంది. సో అయితే మిగతా పోస్టులు ఏవైతే ఉంటాయి మనకి ఏది పోస్ట్ అయినా తీసుకోండి ఇప్పుడు మనకి, అంటే గ్రూప్ బి కానీ గ్రూప్ సి కానీ ఏ పోస్ట్ తీసుకున్నా మనకి బ్యాచిలర్ డిగ్రీ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్ అనమాట. సో ముఖ్యంగా మనకి ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే మీకు ఇంతకు ముందే చెప్పినట్టు మనకి ఎగ్జామ్ అనేది 2 levelsలో ఉంటుంది, Tier 1 అండ్ Tier 2. సో ఇక్కడ మనకి Tier 1లో వచ్చేసి మీరు చూడవచ్చు ABCD అని 4 సెక్షన్లు ఉన్నాయి. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, మొత్తం వచ్చేసి మనకి 50 marks ఉంటుంది. అలానే జనరల్ అవేర్నెస్ కానివ్వండి 25 into 2 50 marks. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ అంటాం మనం సింపుల్గా 25 into 2 50 marks. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి కూడా మనకి 25 into 2 దట్ ఈస్ 50 marks ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ముఖ్యంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ వచ్చేసి 1/4 అనమాట, ఆర్ 0.25% అని అనొచ్చు. అంటే మీరు ఒక్కసారి కరెక్ట్ పెడితే 2 marks వస్తుంది, తప్పు పెడితే -0.5 అవుతుంది. సో మనకి ఎవరైతే మనకి Tier 1 ఎగ్జామ్ రాసిన తర్వాత క్లియర్ చేస్తారో వాళ్ళకి Tier 2కి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సో సార్ మనం ఇప్పుడు మన Tier 2 సిలబస్ చూసుకుంటే అక్కడ మీరు చూడొచ్చు సెక్షన్ 1 అని ఉంటుంది. అందులో కొన్ని మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది, లైక్ మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 అని. సో అందులో మాడ్యూల్ 1 వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, మాడ్యూల్ 2 వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ సిలబస్ వచ్చేసి ముఖ్యంగా మనకి Tier 1లో ఏదైతే సిలబస్ ఉంటుందో ఇంచుమించు సేమ్ సిలబస్ ఉంటుంది, కొంచెం ఒక 2 to 5% అనేది సిలబస్ చేంజ్ ఉంటుంది, మొత్తానికి సేమ్ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ Tier 1కి Tier 2కి ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. మీరు అక్కడ చూసి మీరు మ్యాథమెటిక్స్లో మనకి ఇక్కడ 30 questions ఉన్నాయి, 30 questions క్యారీస్ 3, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks, 30 into 3 టోటల్ 90 marks ఒక మ్యాథ్స్కే ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కానీ Tier 1లో వచ్చేసి మన నెగిటివ్ మార్కింగ్ జస్ట్ 1/4, కానీ ఇక్కడ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ మనకి 1/3 అనమాట. అంటే మీరు ఒక దానికి కరెక్ట్ పెడితే మీకు 3 మార్కులు వస్తాయి, అదే మీరు కనుక తప్పు పెడితే మనకి -1 అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే మీకు ఎలాంటి మైనస్ కానీ ప్లస్ కానీ ఉండవు అనమాట, మీకు న్యూట్రల్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి రీజనింగ్ అనేది జరిగింది. సో రీజనింగ్ కూడా మనకి 25 questions, సేమ్ 25 into 3 marks ఉంటుంది, 75 ఉంటుంది, నెగిటివ్ ఉంటే -1 అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి సెక్షన్ 2 ఉంటుంది. సో సెక్షన్ 2లో వచ్చేసి మనకి ఇక్కడ ముఖ్యంగా 2 సబ్జెక్టులు ఉంటాయి. అది వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్. సో ఇంగ్లీష్కి వచ్చేసి మనకి మొత్తంగా 45 questions ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. అలానే మనకి జనరల్ స్టడీస్ 25 questions ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం సెక్షన్ 1, సెక్షన్ 2 ఏదైనా సరే మొత్తం మనకి ఒకేసారి ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఒకేసారి మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే అక్కడ కూర్చున్న తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి కొంచెం క్వాలిఫైయింగ్ ఉంటుంది. అది వచ్చేసి మనకి కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది. సో కంప్యూటర్ అవేర్నెస్ ఇస్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అందులో దాన్ని మెరిట్లో కన్సిడర్ చేయరండి. ఓన్లీ Tier 2లో ఉన్న సెక్షన్ 1, సెక్షన్ 2 మాత్రమే మెరిట్లోకి తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏదైతే మనకి టైపింగ్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ అవేర్నెస్ కానీ, ఇదంతా కేవలం మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే మెరిట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి జాబ్ రావాలంటే కేవలం మనకి Tier 2లో ఉన్న సెక్షన్ 1, సెక్షన్ 2లో ఉన్న మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. అంటే సార్ ఇప్పుడు మనకు Tier 2లో వచ్చేసి మనకు టోటల్గా 390 marks ఉన్నాయి. సో మెరిట్ వచ్చేసి 390 marksకి గాను ఒకవేళ స్టూడెంట్కి మనకి ఒకవేళ ర్యాంక్ సాధించాలనుకోవాలనుకోండి, సో 390 marks కానీ వాళ్ళు ఎంత స్కోర్ చేయాల్సి ఉంటుంది, కేటగిరీ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా,
సో ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం పోయినసారి చూసుకుంటే మనకి ఓసీకి చూసుకుంటే మనకి ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్ట్ అంటే మన గ్రూప్ బి అని చెప్పాం కదా, ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్ట్కి వచ్చేసి 390కి 310 వరకు మనకి కట్ ఆఫ్ ఉండడం జరిగిందనమాట. అదే మనకి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఓబీసీ అని అనుకోండి, కొంచెం 10 మార్క్స్ వెనక్కి ఉంటుంది, అంటే 300 మార్క్స్ వరకు ఉంటుంది. మనకి అయితే రిజర్వేషన్ ఉంటుంది అనుకోండి ఎస్సీ ఎస్టీ కానీ, మనకి అరౌండ్ 280 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఇన్స్పెక్టర్ పోస్ట్కి అనమాట. మిగతా మనకి గ్రూప్ సి పోస్టులు మనం కలుపుకుంటే దాని కట్ ఆఫ్ ఇంకా కిందికి రావడం జరుగుతుంది. అంటే అరౌండ్ ఇప్పుడు మనకు ఓసీకైనా సరే 300 కానీ 295 కానీ ఆ రేంజ్లో మాత్రం కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. అదే మనకి ఓబీసీ అంటే -10 మార్క్స్ వేయచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ అనుకుంటే ఒక -20 మార్క్స్ వెనక్కి వేసుకోవచ్చు. అంటే అరౌండ్ 270 to 280 మార్క్స్ వస్తే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ 390. ఇంకోటి కట్ ఆఫ్ అనేది పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్టాటిస్టిక్స్కి ఒకవేళ జేఎస్ఓ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ 390కి కాకుండా ఇంకో పేపర్ కూడా ఉంటుంది కదా సార్? ఎస్. ఇప్పుడు మనకి ఏంటంటే టైర్ 2లో ముఖ్యంగా, అంటే టైర్ 1లో అందరికీ ఒకటే పేపర్ ఉంటుంది, కానీ టైర్ 2 వచ్చేసరికి ఎవరైతే మనకి స్టాటిస్టిక్స్ మనకి ఎక్స్ట్రా పేపర్ అప్లై చేసుకున్న వాళ్ళకి టైర్ 2తో పాటు మనకి ఎక్స్ట్రా మనం పేపర్ 1 డిస్కస్ చేసాం, అందులో సెక్షన్ 1 సెక్షన్ 2 డిస్కస్ చేసుకున్నాము. అలానే ఇక్కడ మనకి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో మనకి ఎక్స్ట్రా పేపర్ వచ్చేసి స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో ఈ స్టాటిస్టిక్స్ వచ్చేసి మనకి 100 మార్కులకి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో మనకి మొత్తానికి 200 మార్క్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఒకసారి అప్లికేషన్ గురించి, అంటే స్టూడెంట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ .com అంటే మనకి సంబంధించిన ఏంటంటే ఎస్ఎస్సికి అప్లై చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా మనకి ssc.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. మనకి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన డీటెయిల్స్ అంటే మన నేమ్ కానివ్వండి, మన కేటగిరీ కానివ్వండి, లేకపోతే మన ఫోన్ నెంబరు, అడ్రస్, ఫోటో, సిగ్నేచర్ అవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అవన్నీ అప్లై చేసిన తర్వాత ఎవరైతే మనకి జనరల్ కేటగిరీ ఉంటారో జస్ట్ వాళ్ళు 100 రూపీస్ పే చేయడం జరుగుతుంది. ఎవరికైతే మనకి ఉమెన్ కానివ్వండి, లేకపోతే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఫ్రీగానే ఉంటుంది అనమాట. సో జనరల్ ఏంటంటే గవర్నమెంట్ ఇంక్లూజివిటీ తీసుకురావడం కోసం అందరూ అప్లై చేయాలని చెప్పేసి, సో మనకి ఎవరైతే మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మనకి ఫ్రీ అనేది జరుగుతుంది. కానీ అప్లికేషన్ మాత్రం కేవలం 100 రూపాయలే ఉంటుంది. సార్ స్టూడెంట్స్ వచ్చేసి మనకు చాలా ఫోటోకు సంబంధించిన డౌట్స్ చాలా అడుగుతూ ఉంటారు. అంటే చాలామంది స్టూడెంట్స్ కొంచెం స్పెక్ట్స్తోని అప్లై చేయడం కానీ అలా జరగడం వల్ల వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ఈసారి ఎస్ఎస్సి కొంచెం మార్పులు చేసినట్టున్నారు. కొంచెం ఆ ఫోటోలకు సంబంధించిన మార్పులు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సో ఇంతకుముందు ఏంటంటే మనకి జనరల్గా ఏదన్నా ఒక ఫోటో మనకి హేజ్గా ఉన్నా లేకపోతే స్పెట్స్తో పెట్టుకున్న వాళ్ళని కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫోటోలు మనం ఇక్కడ 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటేమో డైరెక్ట్గా మనం ఫోన్తో కూడా మనం తీసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే మనం డైరెక్ట్గా అయినా మనము అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి స్పెట్స్ అనేది ఉండకూడదు అనమాట, అది కంపల్సరీ. అయితే మనకి ఇప్పుడు ఏ ఫార్మాట్లో మనం ఉన్నామో అదే ఫార్మాట్లో మనము అక్కడ ఫోటో తీసుకొని పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ ఉంటుంది. అంటే పాత ఫోటోలు కానీ అలాంటివి ఏమీ పెట్టుకోకూడదు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ జేపీ ఏదైతే మనకి ఫార్మాట్లో ఇచ్చిన మనకి ఫార్మాట్ ఉందో అంటే 10 to 20 KB అది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి. డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 6 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ హైట్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీ మనం అదే ఫార్మాట్లో మనం అప్లై చేయాలన్నమాట. సో మనకి బ్లర్ ఉన్నా లేకపోతే చిన్నగా ఉన్నా లేకపోతే స్పెట్స్ ఉన్నా ఇలాంటివి మాత్రం తీసుకునేదానికి అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ క్లియర్లీ. ఇప్పుడు మనము సిలబస్ గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఫస్ట్ మొదటగా మనం సిలబస్ గురించి చూద్దాం. మొదటగా మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన సిలబస్ చూద్దాం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ విత్ మనకు యావరేజెస్ అనుకోండి. ఓకే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మనకి బోత్ అర్థమెటిక్ ఉంటుంది, అలాగే మనకు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉండడం జరుగుతుంది. మనం ఒకవేళ ఫస్ట్ అర్థమెటిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు నెంబర్ థియరీ కానివ్వండి, యావరేజెస్ కానివ్వండి, రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానివ్వండి, దాని తర్వాత మనకు పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దాని తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇలాంటి నెంబర్స్కి సంబంధించిన చాప్టర్స్లో నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా మనకు ఎస్ఎస్సి సీజెల్ అనేది అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ తీసుకుంటే మనం అర్థమెటిక్ గాను ఒక 50%, ప్యూర్ మ్యాథ్స్ గాను ఒక 50%. అంటే మనకు జామెట్రీ, మెన్సురేషన్, అల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ నెంబర్ థియరీ, ఇవి ఇందులో నుంచి ఒక 50% క్వశ్చన్స్ అడిగితే అండ్ లైక్ మనం యావరేజెస్, పర్సంటేజెస్, నెంబర్స్కి సంబంధించిన చాప్టర్స్ నుంచి ఒక 50% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మనకేంటనంటే టోటల్గా ఎస్ఎస్సి సార్ చెప్పిన విధంగా ఒక వారం నుండి 2 వారాల వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే అరౌండ్ మనకు పోయినసారిగా చూసుకుంటే 39 షిఫ్ట్స్గా ఎగ్జామ్ జరిగింది. ఇవన్నిటికీ మనకు నార్మలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అంటే ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ స్లైట్గా వేరీ ఉండొచ్చు. అంటే ఒకవేళ మనకు జామెట్రీ నుంచి క్వశ్చన్స్ చూసుకుంటే ఒకసారి 3 క్వశ్చన్స్ ఇస్తే ఇంకోసారి 4 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా టైమ్ అండ్ డిస్టెన్స్లో నుంచి కూడా 2-3. ఇది ప్రతి ఎవ్రీ షిఫ్ట్కి మనకు వేరీ అవుతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ కూడా స్లైట్గా వేరీ అవుతూ ఉంటుంది.
కానీ మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్లో. అండ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలియాలంటే స్టూడెంట్స్ మీరు చేయాల్సింది ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2023లో కానీ 22లో కానీ 21లో కానీ ఎస్ఎస్సి ఏంటంటే టైర్ 1 కోసం మీకు అరౌండ్ ప్రతి ఇయర్ ఒక 39 to 40 షిఫ్ట్స్ ఉంటాయి. సో ఈ 40 షిఫ్ట్స్ కనుక మీరు క్వశ్చన్స్ ఒకసారి గమనించినట్టయితే అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇదే విధంగా మీకు CGL కాకుండా CPO అండ్ SSC కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ MTS కానివ్వండి, ఓకే, అండ్ ఇలా CHSL కానివ్వండి, ఈ క్వశ్చన్స్ కూడా మీకు చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే మ్యాథ్స్ మీద మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది. రీజనింగ్ సిలబస్ కనుక మనం చూసుకుంటే మనకు సిలాలిజం కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానివ్వండి, దాని తర్వాత అనాలజీ కానివ్వండి, ఆడ్ వన్ అవుట్ కానివ్వండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉండడం జరుగుతుందన్నమాట. సిలాలిజం కానివ్వండి, డైరెక్షన్స్, ఆడ్ వన్ అవుట్, దాని తర్వాత అనాలజీ కానివ్వండి, వెన్ డయాగ్రామ్స్, బ్లడ్ రిలేషన్స్, సిరీసెస్, సీక్వెన్సెస్, ఇలాంటి క్వశ్చన్స్ మనకు రీజనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనుకోండి, ఒక లెటర్స్ మీకు కోడ్ చేయడం జరుగుతుంది. A to Z అనుకోండి, దాన్ని 1 to 26గా ఇవ్వడం జరుగుతుంది, ఆర్ 26 to 1 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లెటర్స్ పైన కూడా మీకు ఏంటంటే లెటర్ సిరీస్ అడగొచ్చు, లెటర్ అనాలజీ అడగొచ్చు, లేదా ఓకే లెటర్ని ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో కోడ్ చేసి మీకు క్వశ్చన్స్ అడగొచ్చు. సిరీసెస్లో కూడా అలానే ఉంటాయి, మీకు లెటర్ సిరీస్ ఉండొచ్చు, నెంబర్ సిరీస్ ఉండొచ్చు, ఫిగర్ సిరీస్ ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు రీజనింగ్లో ఉండడం జరుగుతుంది. మన కోసం ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, చెప్పండి, మీ పేరు? క్రాంతి కిషోర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మహబూబాబాద్. ఓకే, క్రాంతి గారు మీ డౌట్ అడగండి. యాక్చువల్లీ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా. ఓకే, అంటే ఎగ్జామ్ కి మ్యాథ్స్ ప్రాబ్లమ్ అయితే సో హౌ టు ఓవర్కమ్. మీకు మ్యాథ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది. ఫైన్. ఈ ఎగ్జామ్ సార్ ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి ఏంటంటే 60 minutesలో ఓకే మీకు 100 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్కి కనుక మనం చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్కి 36 seconds మాత్రమే ఉంటుంది. అంటే మనము జనరల్ స్టడీస్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, అంటే మీరు తొందరగా ఫినిష్ చేసుకుంటే మ్యాథ్స్కి మీరు ఒక్క క్వశ్చన్కి ఆల్మోస్ట్ అంటే మీరు చాలా మంచి ప్రాక్టీస్ చేస్తే మీకు 1 minute వరకు దొరికే అవకాశం ఉంటుంది. మీ ప్రిపరేషన్లో ఎలా ఉండాలి అని అంటే మనకు అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ మీరు వితిన్ 10 to 20 secondsలో సాల్వ్ చేసేలాగా ఉండాలి. ఎప్పుడైనా మనం క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సేమ్ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ మళ్ళీ వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు క్వశ్చన్ కంప్లీట్గా చదివి దాన్ని అర్థం చేసుకొని పెట్టే అంత టైం మనకి ఎగ్జామ్లో ఉండదండి. మీకు క్వశ్చన్ ఫార్మాట్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. అంటే మీరు ఒక్కసారి చదవగానే ఆ క్వశ్చన్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. ఆ విధంగా మీ ప్రిపరేషన్ ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అంటే ప్రతి క్వశ్చన్ని చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఒక క్వశ్చన్ మీద మీరు డిఫికల్ట్ క్వశ్చన్ అయితే కొంచెం మీరు టైం కేటాయించండి. ఆన్సర్ రాగానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకుండా జస్ట్ ఆ క్వశ్చన్ మీద కొంచెం మీరు టైం కేటాయిస్తే దాని మీద మీకు కొంచెం ఎక్స్పర్టైజ్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అదే క్వశ్చన్ని సిమిలర్ ఫార్మాట్లో మళ్ళీ ఇంకోసారి చూసారనుకోండి, చాలా వేగంగా చేసే అవకాశం ఉంటుంది. అండ్ మ్యాథ్స్ మీరు ప్రాక్టీస్ చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మనకు నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు నవీన్ సార్. నవీన్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నవీన్ గారు? కామారెడ్డి నుండి కాల్ చేస్తున్నాం సార్. నవీన్ గారు చెప్పండి, మీకు ఏం డౌట్ ఉంది? సార్ అయితే మేము CGL అప్లై చేసినాము. ఓకే, దాంట్లో లాంగ్వేజ్ గురించి ఎక్కడ కూడా యాడ్ చేయలే. ఓకే, అదే మేము తెలుగులో రాయాలనుకుంటున్నాం ఎగ్జామ్. CGL ఎగ్జామ్ వచ్చేసి అమర్నాథ్ గారు, మనకి CGL ఎగ్జామ్ వచ్చేసి మనకి కేవలం హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇంకా రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. సో మనం ఎగ్జామ్ వచ్చేసి కేవలం ఇంగ్లీష్ లేకపోతే హిందీలో మాత్రమే ఇవ్వాల్సింది ఉంటుంది. ఇంకా రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ లేదు. సో మనం ఇంగ్లీష్ అనేది ఆప్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అదే సార్ డౌట్ ఉండే. ఓకే, తెలుగు లేదన్నట్టే. ఇప్పుడైతే తెలుగు లేదు ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైన్. ఇప్పుడు మనకు రమాదేవి మేడం గారు మనకు ఇంగ్లీష్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు రమాదేవి, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. సో ఎస్ఎస్సి CGL నోటిఫికేషన్ డీటెయిల్గా చూసాము. అండ్ దెన్ సిలబస్లో ద ఫస్ట్ పార్ట్ అంటే క్వాంట్, యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ యొక్క సిలబస్ కూడా చూసాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ అసలు ఏం చదవాలి, ఎలా వస్తాయి క్వశ్చన్స్, ఎంత వెయిటేజ్ ఉంటుంది, దాని గురించి చూద్దాం. ఓకే, సిలబస్ చూసేసరికి మనకి 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి: గ్రామర్, వొకాబ్యులరీ అండ్ దెన్ కాంప్రిహెన్షన్.
ఓకే, గ్రామర్, వొకాబులరీ అండ్ దెన్ కాంప్రిహెన్షన్. దెన్ గ్రామర్కి వచ్చేసరికి వీ నీడ్ టు లెర్న్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చదువుకోవాలి. అంటే డీటెయిల్డ్గా లైక్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, దాంట్లో లాస్ట్ది ఇంటర్జెక్షన్ వదిలేసి మిగతావన్నీ డీటెయిల్డ్గా చదువుకోవాలి విత్ రూల్స్. దెన్ ఆఫ్టర్ దట్ వర్బ్, టెన్సెస్, వాయిస్, నరేషన్, కాన్కర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, దెన్ ఆర్టికల్స్, ఇవన్నీ చదువుకోవాలి. ఓకే, ఇది గ్రామర్. దెన్ గ్రామర్ అయిపోయిన తర్వాత వొకాబులరీ. గ్రామర్ ఎంత వెయిటేజ్ ఉంటుందో, అంటే హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ గ్రామర్కి ఉంటే హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ వొకాబులరీకి కూడా ఉంటుంది. సో వొకాబులరీ మనము కాంప్రమైజ్ అవ్వకూడదు దాంట్లో. ఓకే, సో వొకాబులరీలో మనకి మేజర్గా ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటనిమ్స్ అండ్ దెన్ ఫ్రేజల్ వర్బ్స్, ఇలాంటి స్పెల్లింగ్ టెస్ట్ కూడా, రాంగ్ స్పెల్లింగ్ ఏమైనా ఉంటే దాన్ని మీరు చూడాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి వొకాబులరీ పార్ట్లో వస్తాయి. అండ్ దెన్ థర్డ్ పార్ట్ కాంప్రిహెన్షన్ అంటే మనకి ప్యాసేజెస్ ఇస్తారు, ఒక ప్యాసేజ్ ఇస్తారు, షార్ట్ ప్యాసేజ్ అవ్వని, లాంగ్ ప్యాసేజ్ అవ్వని, దానికి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. అది రీడింగ్ కాంప్రిహెన్షన్. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే PQRS. ఒక 4 సెంటెన్సెస్ ఇస్తారు, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో మనం పెట్టాలి. ఓకే, దెన్ వీ హ్యావ్ క్లోజ్ టెస్ట్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది, దాంట్లో మనకి 5 fill in the blanks ఉంటాయి. ఆ fill in the blanksకి మనకు ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో ఆ ఆప్షన్స్ మనం ఆ పారాగ్రాఫ్కి బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మేజర్గా 3 మెయిన్ డొమైన్స్ ఉంటాయి ఇంగ్లీష్ సిలబస్కి సంబంధించి. అండ్ దెన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి వచ్చేసరికి అంటే Tier 2లో ఎలా ఇస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, Tier 1లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారనేది చూద్దాం. సో Tier 1కి వచ్చేసరికి వీ హ్యావ్ 25 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో మొత్తం 50 marks ఉంటాయి. అండ్ దెన్ Tier 2లో మనకి 45 questions ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. సో టోటలీ వీ హ్యావ్ 135 questions. అంటే Tier 1 and 2 రెండు కలుపుకొని మనకు 185 మార్క్స్ ఉంటాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో ఇంగ్లీష్ అంటే జనరల్గా మనం CGL ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఫస్ట్ వాళ్ళు రీజనింగ్, క్వాంట్ చదివేసుకుంటారు, ఇంగ్లీష్ ఏదో గ్రామర్ చదువుకొని వెళ్ళిపోతారు. కానీ గ్రామర్ ఎంత వెయిటేజ్ ఉంటుందో వొకాబులరీ కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. సో వొకాబులరీ పార్ట్లో చాలామంది ఎక్కువగా లాస్ట్లో చూసుకుందాంలే, ఎంత చదివినా మనకు గుర్తుండదు అనే కాన్సెప్ట్తో ఉంటారు. సో జాబ్ రావాలి అంటే ఆల్ ద 3 డొమైన్స్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అండ్ దెన్ ఇంగ్లీష్ పార్ట్కి వచ్చేసరికి మనం బాగా ఇంగ్లీష్ చేయాలి అని అనుకుంటే ద హిందూ న్యూస్ పేపర్ చదవడం చాలా కంపల్సరీ. ఎందుకంటే రోజు మనం అట్లీస్ట్ ఒక 1 to 2 ఆర్టికల్స్ చదివామనుకోండి, మనం కాంప్రిహెన్షన్లో ఆ 3 డొమైన్స్ ఉన్నాయి కదా, రీడింగ్ కాంప్రిహెన్షన్, PQRS అండ్ దెన్ క్లోజ్ టెస్ట్, ఇవన్నీ మనం చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ దెన్ వొకాబులరీ కూడా ఈజీగా చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిలబస్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. మీ పేరండి? పరమేష్ సార్. పరమేష్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పరమేష్? హైదరాబాద్ నుంచి సార్. పరమేష్, మీ డౌట్ అడగండి. సార్ సార్ ఇప్పుడు Tier 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపరే కదా సార్? అవునండి. అయితే సార్ అందులో ప్రతి సెక్షన్ లో క్వాలిఫై కావాలా, లేకుంటే ఓవరాల్ మార్క్స్ లో క్వాలిఫై కావాలా? ఓవరాల్ మార్క్స్లో క్వాలిఫై అంటే ప్రతి సెక్షన్ బ్యాంక్ ఎగ్జామ్ లాగా ప్రతి సెక్షన్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఓవరాల్ కట్ ఆఫే తీస్తారు మనకి ఎగ్జామ్లో. మనకి ఓవరాల్ కట్ ఆఫే ఉంటుంది. 4 సెక్షన్లు కలిపి మీకు వచ్చిన స్కోర్లో మనకి కట్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఇండివిజువల్ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. అండ్ సార్ చాలామంది ఇప్పుడు మనకు కట్ ఆఫ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫైయింగ్ అనగానే వాళ్ళు 20%, 30 marks, 30% వస్తే చాలా అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఆ క్వాలిఫైయింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి Tier 1 గురించి చెప్తారా సార్? ఓకే, మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మల్టిప్లైడ్ బై 10 or 12 తీసుకుంటారండి Tier 2కి. సో ఒక్కోసారి మనకి ఇమాజిన్ మనకి ఇప్పుడు 18,000 వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 into 10 members తీసుకుంటారు Tier 2కి. సో మనకి దాదాపు 1.8 lakh స్టూడెంట్స్ మంది వచ్చారనుకోండి. సో అందులో టాప్ మార్క్స్ నుంచి కింది వరకు మనకి టాప్ పర్సన్ నుంచి ఇలా కిందికి మార్క్స్ తీసుకుంటూ వస్తాడు. ఏ పాయింట్లో అయితే మనకి మోర్ దాన్ 1.8 lakh స్టూడెంట్స్ ఉన్నారో అది మన కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే 40%, 30% అలా ఉండదండి కట్ ఆఫ్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టఫ్నెస్ ఆఫ్ ద పేపర్, దాన్ని బట్టి మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వేరీస్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ కూడా అనమాట. కాకపోతే ఈసారి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనరల్గా మనం కట్ ఆఫ్ కిందనే ఉంటుంది అనమాట మనకి. సో మనకి ఏంటంటే Tier 2లో మనకి సెలెక్ట్ చేసుకునే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. పర్సంటేజ్ అలాంటిది ఏమీ లేదు. నెక్స్ట్ ఫోన్ కాల్ మనకు కాలర్ లైన్లో ఉన్నారు. చెప్పండి. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మాట్లాడే హైదరాబాద్ నుంచి. యా, మీ డౌట్ చెప్పండి. సార్ ఇంకా 75 డేసే ఉంది కదా సార్, అయితే ఇప్పుడు ఎస్ఎస్సి CGL లో 1 hour టైం ఉంటుంది కదా, అయితే అది ఎట్లా టైం సాల్వ్ మేనేజ్ అని చెప్పండి, ఇంకా బుక్ లిస్ట్ చెప్పండి సార్ లైక్ CGL. ఓకే అండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేసి ఈ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ ముఖ్యంగా తీసుకుంటే మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో 25 క్వశ్చన్స్ మనకి క్వశ్చన్స్ లెంతీ ఉండవండి. క్వశ్చన్స్ వచ్చేసి మీకు తెలుసా తెలియదా అన్నవరకే ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే మొత్తం 25 క్వశ్చన్ని మనం దాదాపు 7 నుంచి 8 నిమిషాల్లో సాల్వ్ చేసేటట్టు చూసుకోవాలి. సో మనకి ఇంగ్లీష్ కూడా అంతే అండి. మనకి ఇంగ్లీష్ కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే క్వశ్చన్ చూడంగానే మనకి అరే క్వశ్చన్కి ఇది ఆన్సరు అన్నట్టు మన ప్రిపరేషన్లో వెళ్తే మనం ఇంగ్లీష్లో అరౌండ్ 10-11 మినిట్స్లో మనం కంప్లీట్ చేయొచ్చు. సో మిగతా టైంలో మనకి ఒక 10 to 15 మినిట్స్ మనం రీజనింగ్ కేటాయించిన తర్వాత మిగతాది మొత్తం మనకి మ్యాథ్స్ కేటాయించాలి. సో ఈ విధంగా మనం ఆ ఒక్క గంట ఏదైతే మనకి 1 hour టైం ఉందో దాన్ని మనం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలుగుతాం. మనం ఈ ప్లాన్ తోటి మనం కనుక వెళ్ళలేకపోతే, అది మనం ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయలేకపోతే మనం ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఎస్ఎస్సి అనేది మనకి టైం బేస్డ్ ఎగ్జామ్. సో ఇక్కడ మనకి ప్రశ్నలు దాదాపు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అదే ఫార్మాట్లో క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి సేమ్ క్వశ్చన్ కూడా మనం రిపీట్ చేయొచ్చు. కానీ సేమ్ క్వశ్చన్ కూడా రిపీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆలోచించి దీనికి ఆన్సర్ ఏముంటుంది, ఇది ఉంటుందా అది ఉంటుందా అని మనం ఆలోచించే టైం ఎస్ఎస్సిలో ఉండదు. సో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మనం క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టేటట్టు మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి ఏంటంటే లెంతీ క్వశ్చన్స్ ఉండవు, మనం కూర్చొని ఆలోచించి పెట్టే లాంటి క్వశ్చన్స్ కూడా ఫార్మేషన్ అనేది ఉండదు. ఇక్కడ జనరల్గా మీకు ఇచ్చిన టైంలో స్టూడెంట్ ఎంత ఫాస్ట్గా పెట్టగలడు అనే టెస్టింగ్ మాత్రమే ఉంటుంది. ఇంకా బుక్ లిస్ట్కి వచ్చేసరికి ముఖ్యంగా మనకి ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ ఈ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్కి యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి దాదాపు. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ నుంచి ఒక 4 క్వశ్చన్లు వస్తాయి, పాలిటీ నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి, జాగ్రఫీ, ఎకనామీ, కరెంట్ అఫైర్స్, ఇదంతా మనకి ఒక ఫార్మాట్ అనేది ఫిక్స్డ్ ఫార్మాటే ఉంటుంది దాదాపు. అంటే కొద్దిగా చేంజెస్, ఒక 5 to 10% చేంజెస్తోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే ఈ ఎగ్జామ్కి మీరు ఏ బుక్స్ ప్రాక్టీస్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు మార్కెట్లో దాదాపు మీకు చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని మీకు చాలా బుక్స్ దొరుకుతాయి. లేదా మీరు డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డౌన్లోడ్ అయినా చేసుకొని వాటిని మనం పర్ఫెక్ట్గా ఉండి ఒక 36 సెకండ్లలో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనే టెక్నిక్ మీరు నేర్చుకుంటే ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా ఈజీ. మేడం, మీరు ఇంగ్లీష్కి సంబంధించి స్టూడెంట్స్ మోస్ట్లీ మీకు ఎక్కడ ఎలాంటి క్వశ్చన్స్ దగ్గర మీకు డిఫికల్టీ ఫేస్ చేస్తారు అండ్ ఏ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది, అవి వాటిని ఎలా మనం క్లియర్ చేయాలి అనేది మీరు చెప్తారా మేడం? ఎస్, ఈవెన్ గ్రామర్ కూడా అండి. గ్రామర్ ఈజీగానే అనుకుంటారు, అంటే గ్రామర్ రూల్స్ నేర్చుకున్నంత వరకు ఈజీగానే ఉంటుంది. కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి వాళ్ళకి స్పాటింగ్ ఎర్రర్స్ వస్తుంటాయి. స్పాటింగ్ ఎర్రర్స్ కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఫామ్లో మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆ క్వశ్చన్ చూడగానే అసలు ఇది ఏ చాప్టర్ అంటే దాంట్లో అసలు ఎర్రర్ ఏముంది అని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వట్లేదని అర్థం. నువ్వు ఫస్ట్ ఒక టాపిక్ చదువుతున్నావు అంటే ఆ టాపిక్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాతనే దానికి సంబంధించిన MCQs చేసిన తర్వాతనే నువ్వు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి. అంతేకాని ఈ టాపిక్ అయిపోయింది కదా అని సగం సగం నేర్చుకొని వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇందాక సార్ చెప్పినట్టు ఇంగ్లీష్ సెక్షన్ 10 minutes కంటే ఎక్కువ అసలు తీసుకోకూడదు. 10 minutesలో నువ్వు చేయాలి అంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెచ్చేసుకొని రోజుకి ఒక 1 to 2 questions నువ్వు టైమర్ పెట్టుకొని ఒక 10 minutes టైం అలాట్ చేసేసుకొని ఆ 10 minutesలో నువ్వు మొత్తం 25 questions చేసేలాగా రోజు నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఎర్రర్స్ ఏమున్నాయో ఈజీగా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలిమినేషన్ ద్వారా కూడా చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ వొకాబులరీ వొకాబులరీ పార్ట్లో అసలు ప్రిపరేషన్లోనే చాలా టఫ్ అని ఫీల్ అవుతారు. ఎందుకు అంటే అసలు ఏం చదవాలి, ఎన్నో thousands of words ఉంటాయి కదా, అవన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని పెద్ద క్వశ్చన్. వొకాబులరీలో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే వర్డ్ పార్ మేడీజీ అనే ఒక చిన్న బుక్ ఉంటుంది. దాంట్లో మనకు SSCకి సంబంధించిన అన్ని రూట్ వర్డ్స్ అందులో దొరుకుతాయి. ఓకే, సో ఫస్ట్ నువ్వు వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు వర్డ్ పార్ మేడీజీ అనే ఒక చిన్న బుక్ని జస్ట్ 12 daysలో కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో నువ్వు ఆ బుక్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, ప్యారలల్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఆ బుక్ ఓపెన్ చేసి చదవకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్డ్ పార్ మేడీస్. దాని తర్వాత ఏం చేయాలి, సేమ్ ఇందాకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెచ్చుకోవాలి. ఓకే, మార్కెట్లో మనకి అన్ని దొరుకుతాయి, లైక్ ఆల్ ద సినోనిమ్స్ అట్ 1
పార్ట్ అలా ఇచ్చేస్తూ ఉంటారు. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అలా ఒక్కొక్కటి 2000 అలా ఉంటాయి. సో అవన్నీ నువ్వు ఏం చేయాలి, నువ్వు టైం పెట్టుకోవాలి. లైక్ 1 month లేదా 15 డేస్లో నేను ఇదంతా కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి. ఓకే, అండ్ దెన్ వొకాబులరీ అసలు ఎలా నేర్చుకోవాలి. వొకాబులరీ జనరల్గా ఏం చేస్తారు అంటే మగ్గప్ చేస్తారు, బై హార్ట్ చేస్తారు. ఒక 10 times రాద్దామా వస్తుందా అని చెప్పేసి. కానీ అది అలా కాదు నేర్చుకోవాల్సింది వొకాబులరీ. ఇడియమ్స్ జనరల్గా అసలు ఎలా వచ్చాయి, వాటికి ఆరిజిన్స్, హిస్టరీస్, స్టోరీస్ ఉంటాయి. నువ్వు ఆ స్టోరీ ఒక్కసారి చదివావంటే ఇంకా నీకు ఆ వర్డ్ ఈజీగా ఎప్పటికీ గుర్తుంటుంది. అట్లీస్ట్ నువ్వు ఎగ్జామ్ రాసేంత వరకు అయితే గుర్తుంటుంది. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ 1-time ఇన్వెస్ట్మెంట్ లాగా. అండ్ దెన్ రూట్ వర్డ్స్ నువ్వు ఎలాగో నేర్చుకున్నావు కాబట్టి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఈజీగా చేయొచ్చు. అండ్ దెన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవి కూడా అంతే, సేమ్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని కంపైలేషన్ లాగా, ఓకే, సో ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా ఈజీగా కవర్ చేసుకోవాలి. సో మనం టైం అలాట్ చేసుకోవాలి, ఎక్కువ టైం తీసుకోవద్దు ఒకే టాపిక్ పైన. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, అసలు మనకి రూట్ వర్డ్స్ ఎలా సహాయం చేస్తాయి, మన ప్రిపరేషన్కి రూట్ వర్డ్స్ అనేవి ఎలా సహాయం చేస్తాయో చూద్దాం. ఫస్ట్ ఒక రూట్ వర్డ్ తీసుకుందామండి, క్రసీ అనే రూట్ వర్డ్. క్రసీ అంటే ఏంటి, క్రసీ అంటే రూల్ ఆర్ పవర్. ఓకే, సో క్రసీ అంటే రూల్ అండ్ పవర్ అని మనకు తెలుసు. సో దాని నుంచి డిరైవ్ అయిన వర్డ్స్ ఏమేమి ఉంటాయి, చాలా వర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇవన్నీ మనకి ఎప్పుడో ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే. సరే, క్రసీ అంటే రూల్ ఆర్ పవర్ అని చూసాము. దీని నుంచి ఏమేమి డిరైవ్ అయ్యాయి మనకు ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే డెమోక్రసీ మనకు తెలుసు. ఓకే, డెమో అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక వర్డ్ యొక్క మీనింగ్ తెలియాలంటే ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేయడం నేర్చుకోవాలి. మనం ఇక్కడ స్ప్లిట్ చేస్తాం. సో ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు క్రసీ అంటే ఏంటి, క్రసీ అంటే రూల్ ఆర్ పవర్ అని తెలుసు. డెమో అంటే డెమోక్రసీ, డెమో అంటే ఏంటి, పీపుల్. ఓకే, అంటే ఏంటి, రూల్ బై ద పీపుల్. ఓకే, సో డెమోక్రసీ, దాని నుంచి మనకి క్రసీ అనే దాని నుంచి మనం డెమోక్రసీ ఈజీగా తెలుసుకున్నాం. ఇంకా ఏం వర్డ్స్ డిరైవ్ అయ్యాయి అంటే థియోక్రసీ. థియో అంటే ఏంటి, థియో ఈజ్ అనదర్ రూట్ వర్డ్. దాని మీనింగ్ ఏంటి అంటే రిలీజియన్ ఆర్ గాడ్ అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, క్రసీ అంటే వాట్ ఈస్ క్రసీ, రూల్ ఆర్ పవర్. దెన్ థియో అంటే ఏంటి, గాడ్ ఆర్ రిలీజియన్. అంటే ఎవరైనా రిలీజియస్ హెడ్స్ రూల్ చేస్తే దాన్ని థియోక్రసీ అంటారు. బ్యూరోక్రసీ అంటే ఏంటి, క్రసీ అంటే రూల్, బ్యూరో అంటే ఏంటి, బెంచ్. ఓకే, ఆర్ డెస్క్ అని చెప్పొచ్చు. అంటే డెస్క్ మీద ఎవరు కూర్చుంటారు జనరల్గా, డెస్క్ అంటే అఫీషియల్, లైక్ గవర్నమెంట్ అఫీషియల్స్, లైక్ ఐఏఎస్ వాళ్ళు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ రూల్ చేస్తే దాన్ని బ్యూరోక్రసీ అని అంటారు, బ్యూరోక్రట్స్ అని అంటూ ఉంటాం కదా. అండ్ దెన్ వీ హ్యావ్ జెరాంటోక్రసీ. జెరాంటో స్ప్లిట్ చేయడం నేర్చుకోవాలి మనం వర్డ్స్ని. క్రసీ అంటే రూల్ అని తెలుసు. జెరాంటో అంటే ఏంటి, ఓల్డ్ పర్సన్, అంటే ఎల్డర్లీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూల్ చేస్తే దాన్ని జెరాంటోక్రసీ అని అంటారు. సో ఇలా మనము ఎన్ని వర్డ్స్ అయినా నేర్చుకోవచ్చు. మనం ఒక్క రూట్ నుంచి దాని నుంచి డిరైవ్ అయిన అన్ని వర్డ్స్కి మీనింగ్స్ ఈజీగా దొరుకుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూట్ వర్డ్స్. నెక్స్ట్ ఒకసారి ఇడియమ్స్కి వద్దాం. ఇడియమ్స్ ఎలా చూడాలి అసలు, ఇడియమ్స్ అసలు ఎలా నేర్చుకోవాలంటే ఇడియమ్స్కి ఆరిజిన్స్ ఉంటాయి. లైక్ హౌ ఇడియం అనేది ఎలా వచ్చింది. ఇడియమ్స్ అంటే మనకు తెలుగులో జాతీయాలు అని అంటాం. అంటే ఇడియమ్స్ స్టోరీస్ అప్పుడెప్పుడో జరిగి ఉంటాయి. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయితే సేమ్ ఫ్రేజ్ని మనం రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గసై. ఓకే, ఆర్గసై అంటే ఏంటి, కేర్ఫుల్ అబ్జర్వర్ ఆర్ విజిలెంట్ అని అర్థం. అంటే ఇక్కడ ఆర్గస్ ఐ అనే ఇడియం ఉంది కదా, ఐ అంటే మనకు తెలుసు. ఓకే, ఐతో మనం చూస్తూ ఉంటాం. మరి ఆర్గస్ ఏంటి, ఆర్గస్ అంటే ఏంటి, అదొక వ్యక్తి పేరు. ఆ వ్యక్తికి మొత్తం బాడీ అంతా కళ్ళు ఉంటాయి. అలా ఉండడం వల్ల అతను ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. సో అలా మనకి ఒక వ్యక్తి నుంచి ఒక ఇడియం వచ్చింది. సో దాని వెనకాల ఉన్న స్టోరీస్ గనక ఒక్కసారి మనం తెలుసుకుంటే ఇడియమ్స్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామ్ వరకు. మళ్ళీ బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ఇంకా ఏం చెప్పొచ్చు, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మొమెంట్ అంటే ఏంటి. ఆన్ ద స్పర్ ఆఫ్ ద మొమెంట్ అంటే వితౌట్ డీలే. ఓకే, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మొమెంట్ అంటే చూడండి స్క్రీన్ పైన, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మొమెంట్ అంటే ఏంటి, వితౌట్ డీలే. ఓకే, వితౌట్ డీలే అంటే ఏంటి, వెయిట్ చేయకుండా తక్షణమే ఏదైనా మనం చేస్తే దాన్ని ఏమంటారు, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్. అసలు ఈ ఇడియం రావాలంటే స్పర్ అన్న దానికి మీనింగ్ తెలిస్తే చాలు. స్పర్ అంటే ఏంటి చూడండి, ఆ స్పైక్డ్ వీల్ అది ఎక్కడ ఉంటుంది, హార్స్ షూస్ కి వెనకాల అమర్చబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ హార్స్ షూస్ మనం వేసుకొని హార్స్ పైకి ఎక్కగానే ఆ వీల్ రొటేట్ అవ్వడం వల్ల హార్స్ కి సిగ్నల్ వస్తుంది. సో అది వెంటనే బయలుదేరుతుంది. సో ఇలా ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్పర్ అని అంటారు. సో ఇలాంటి మీనింగ్స్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము చూడండి, క్వశ్చన్ అండ్ దెన్ ఆన్సర్, క్వశ్చన్ని ఆన్సర్ని కనెక్ట్ చేయాలి.
ఓకే, లింక్ తీసుకురావాలి. అంటే నువ్వు క్వశ్చన్ చూడగానే వెంటనే నీకు ఆన్సర్ వచ్చేసేయాలి, అంటే సెకండ్స్ కూడా మనకు పట్టకూడదు. అది ఎలా అవుతుంది అంటే నువ్వు లింక్ చేయాలి రెండు క్వశ్చన్ని ఆన్సర్ని నువ్వు క్వశ్చన్లోనే లింక్ చేసేసుకోవాలి, ప్రింట్ చేసేసుకోవాలి. అది ఎలా వస్తుంది అని అంటే సేమ్ ఇలాగే ఇప్పుడు మనం ఒక 1000 ఇడియమ్స్ నేర్చుకోండి లేదా 1500 ఇడియమ్స్ తెచ్చుకోండి. దాంట్లో నువ్వేం చేయాలి, నువ్వు క్వశ్చన్ చదువుతావు అండ్ దెన్ ఆన్సర్ చదువుతావు. ఆ ఆన్సర్ని నువ్వు క్వశ్చన్తో ఎలా కనెక్ట్ చేస్తావు, దాంట్లో ఇప్పుడు చూడండి ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్, దీంట్లో ఇన్ని వర్డ్స్ ఉన్నాయి ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్. సో నువ్వు మొమెంట్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా స్పర్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నీకు స్పర్ అని మీనింగ్ తెలిస్తే నువ్వు ఈజీగా పెట్టేస్తావు. లేదా మొమెంట్ అన్నా కూడా అంతే. మొమెంట్ అంటే ఏంటి, టైంకి రిలేటెడ్ వర్డ్. సో నువ్వు ఆప్షన్స్లో చూసి నీకు అట్లీస్ట్ మీనింగ్ తెలియకపోయినా యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ గెస్. ఓకే, దెన్ ఇంకా ఎలా చేయొచ్చు, సి ఇవన్నీ కూడా ఇడియమ్సే. అబవ్ బోర్డ్ అంటే ఏంటి, వాట్ ఈస్ అబవ్ బోర్డ్? అబవ్ బోర్డ్ అంటే ఆనెస్ట్ ఆర్ ఫేర్, అంటే నిజాయితీగా. సి అబవ్ బోర్డ్ యాక్చువల్గా ఇది ఎలా వచ్చింది చూడండి, కార్డ్ గేమ్స్, ఆ టేబుల్ ఉంటుంది కదా దాన్నే బోర్డ్ అని అంటారు. కార్డ్ గేమ్స్, ఆ కార్డ్ గేమ్స్ ఆడేటప్పుడు రూల్ ఏంటి, నువ్వు చేతులు ఎప్పుడు కూడా ఆ టేబుల్ అంటే ఆ బోర్డు పైన మాత్రమే పెట్టాలి, బోర్డు కింద పెట్టి నువ్వు ఎలాంటి ట్రిక్స్ చేయకూడదు, అంటే నువ్వు ఆనెస్ట్గా ఫేర్గా ఆడాలి అని చెప్పి. సో అబవ్ బోర్డ్ నువ్వు అలా కనెక్ట్ చేసుకోవాలి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ వొకాబులరీ అనేది మనం మైండ్ మ్యాపింగ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, అంటే నువ్వు ఒక కాన్సెప్ట్ చదువుతున్నావు, ఇది ఎప్పుడు వస్తుంది, ఈ మైండ్ మ్యాపింగ్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు అన్ని వర్డ్స్ నేర్చుకున్న తర్వాత ఓకే ఇదంతా ఒక రిలేటెడ్ వర్డ్స్, ఇవన్నీ ఒక ఏరియాకి సంబంధించింది, దాని నుంచి నువ్వు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే సరే, మైండ్ మ్యాపింగ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ దెన్ గ్రామర్ నేర్చుకుంటాం కదా, గ్రామర్లో మనం అన్ని చాప్టర్స్ నేర్చుకుంటాం కదా, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి గ్రామర్ నుంచి. మనకి చిన్నప్పుడు జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా వచ్చేవి, కానీ ఇప్పుడు అలా రావట్లేదు. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాంట్లో ఆ క్వశ్చన్ని మనకి 4 భాగాలుగా డివైడ్ చేస్తారు, ABCD అని చెప్పి. అండ్ నో ఎర్రర్ కూడా ఉంటుంది, ఎర్రర్ ఉండకపోవచ్చు, వాడు అప్పుడప్పుడు కరెక్ట్ ఫామ్ కూడా ఇస్తూ ఉంటాడు. సో నువ్వేం చేయాలి, ఆ సెంటెన్స్ని అన్ని భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఏ భాగంలో నీకు ఎర్రర్ కనిపించింది, ఇది ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు నౌన్ చాప్టర్ చదివావు, నౌన్కి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తుంటే నీకు నౌన్కి సంబంధించిన దగ్గరే ఎర్రర్ ఉంటుందని తెలుసు. ఎస్, అలా నువ్వు చాప్టర్ వైజ్ చేస్తూ ఉంటే ఓకే నేను ఈ చాప్టర్ చదువుతున్నాను కాబట్టి ఈ పార్ట్లోనే ఎర్రర్ ఉంటుందని తెలుసు. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్కి వచ్చేసరికి మన క్యుములేటివ్ అంటే మనకి ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి వస్తుందని వాడు చెప్పడు. సో అందుకని స్టూడెంట్స్ ఎర్రర్ ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం వాళ్ళకి డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుందాము. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ క్యాన్ రన్ ఫాస్టర్ దాన్ మోహన్ అని అన్నాడు. ఓకే, సి ఇది ఏ చాప్టర్కి సంబంధించి అయి ఉంటుంది. సి వెన్ ఐ వాజ్ యంగ్, ఏ పార్ట్లో ఏమైనా ఎర్రర్ ఉంటుందా, ఏ పార్ట్లో ఏం ఎర్రర్ లేదు. ఓకే, వెన్ ఐ వాజ్ యంగ్. కానీ బి పార్ట్లో చూడండి ఐ క్యాన్ రన్ అని అంటున్నాడు. ఓకే, ఐ క్యాన్ రన్ అని అంటున్నాడు. కానీ సెంటెన్స్ చూడండి, వెన్ ఐ వాజ్ యంగ్ అంటే పాస్ట్ టెన్స్ నుంచి మొదలైంది, సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో మొదలైంది. కానీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి క్యాన్ అంటున్నాడు. అంటే క్యాన్ అంటే ప్రెజెంటే కదా, క్యాన్ యొక్క పాస్ట్ ఏమవుతుంది, కుడ్ అవుతుంది. సో అక్కడ ఏముండాలి, క్యాన్ బదులు ఏముండాలి, కుడ్ ఉండాలి. ఓకే, దీనే టెన్స్ కన్సిస్టెన్సీ అని కూడా అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఏంటి, సెంటెన్స్ అంతా ఒకే ఫామ్లో ఉండాలి. సపోజ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో మొదలైంది అనుకోండి, సెంటెన్స్ అంతా పాస్ట్లోనే ఉండాలి. ఒకవేళ ప్రెజెంట్లో ఉంటే ప్రెజెంట్లోనే ఉండాలి. సో అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి, ద అసాసిన్ వాస్ కన్విక్టెడ్ అండ్ ఆర్డర్డ్ టు బీ హంగ్ అని అంటున్నాడు. ఇక్కడ ఏముంటుంది, సి ఇది మనము వర్బ్ చాప్టర్ చదువుకుంటే ఇది ఈజీగా చేయొచ్చు. సి అసాసిన్ అంటే ఎవరు, పొలిటికల్ మర్డర్. కన్విక్ట్ అంటే ఏంటి, వాడు ఏదో నేరం చేశాడు. సో నేరం చేశాడు కాబట్టి వాడిని ఖచ్చితంగా ఉరేస్తారు. సో ఆ ఉరేయడాన్ని ఏమంటారు, హ్యాంగ్ అంటారా, హంగ్ అంటారా? దీని కన్ఫ్యూజింగ్ వర్బ్స్ అని అంటారు. ఇది మనం వర్బ్ చాప్టర్లో నేర్చుకుంటాం. చూడండి ఇక్కడ, సి ఫస్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్, సి V1, V2 అండ్ V3. ఓకే, V1 అంటే ప్రెజెంట్లో యూస్ చేస్తాం, V2 పాస్ట్లో యూస్ చేస్తాం, అండ్ దెన్ V3 పర్ఫెక్ట్ టెన్సెస్లో యూస్ చేస్తాం. ఫస్ట్ చూడంండి, ఉరేయటం. మనకు సి ఎప్పుడు కూడా గ్రామర్ అయినా అవ్వని, వొకాబులరీ అయినా అవ్వని, పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనం నేర్చుకుంటే మనకి ఈజీగా మనం ఇంబైబ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ చూడండి, హ్యాంగ్ అంటే ఉరేయటం.
ఉరేయడానికి V1 వచ్చేసరికి HANG, బట్ V2 అండ్ V3 వచ్చేసరికి జస్ట్ మనం ED యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ సెకండ్ కేసు వచ్చేసరికి చూడండి, హ్యాంగ్ అంటే ఏంటి, మనం ఏదైనా తగలేయడం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంప్ తగలేయడము, లేదా క్లాత్స్ మన బట్టలు అల్మారీలో తగిలేస్తాం కదా, సో అలాంటి ఆ సిచ్యువేషన్లో నువ్వేం ఏ వర్బ్ యూస్ చేయాలి, HANG, అది V1 అయితే. ఒకవేళ పాస్ట్ టెన్స్ అయితే HUNG, V2 అండ్ V3 బోత్ ఆర్ సేమ్. నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు ఇది? చూడండి, ఇది మనకి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది చూడండి కాన్సెప్టే కన్ఫ్యూజింగ్ వర్బ్స్. ఓకే, కన్ఫ్యూజింగ్ వర్బ్స్. ఉరివేయటం వచ్చేసరికి HANGED, కానీ ఏదైనా తగలేయడాన్ని HUNG అని ఉంటాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే HUNG ఉంది కదా, ఆ యూలో యూ అనేది ఉంది కదా, ఆ యూని మనం ఒక హుక్ ఫామ్లో తీసుకోవచ్చు. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఖచ్చితంగా మనం గ్రామర్ని అండ్ దెన్ వొకాబులరీని ఈ నిమోనిక్స్ సహాయంతో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. నిమోనిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు GS నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు? మీరు ఏదో కోడ్స్ పెట్టుకుంటారు కదా, లైక్ ఓకే, సో సపోజ్ ఒక కమిటీలో ఇంతమంది మెంబర్స్ ఉన్నారు, నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు? ఏదో ఒక కోడ్ పెట్టుకుంటావు. సిమిలర్గా ఈవెన్ ఇంగ్లీష్లో కూడా మన గ్రామర్లో అయినా వొకాబులరీలో అయినా ఇలాంటి ట్రిక్స్ సహాయంతో ఈజీగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఇంగ్లీష్ విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఇప్పుడు మనం జనరల్ స్టడీకి సంబంధించిన సిలబస్ చూద్దాం. అంతకుముందు మనం ఒక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు రాజీవ్ రెడ్డి, అనంతపురం నుంచి. చెప్పండి సార్, SSC CGL కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే సార్, నాకు మ్యాథ్స్ వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అడ్వాన్స్ పార్ట్ ఎలా కవర్ చేయాలో అని కొంచెం అవేర్నెస్ కావాలి సార్. మనకు మ్యాథ్స్ అడ్వాన్స్ పార్ట్ వచ్చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జామెట్రీ మెన్సరేషన్ అయినా లేదా ఆల్జీబ్రా అయినా ట్రిగ్నోమెట్రీ అయినా మీరు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మనం దానిలో ఉన్న బేసిక్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అయితే మనం గెయిన్ చేయాల్సి ఉంటుంది. దానికి మీరు ఏదైనా బుక్ కానీ ఏదైనా లెక్చర్స్ కానీ ఏదో ఒకటి సఫిషియెంట్గా మీరు ఫాలో కండి. అంటే కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిన తర్వాత మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూడడం ఓకే జరగాలి. అంటే ప్రీవియస్ ఇయర్లో ఆ కాన్సెప్ట్స్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సో మనకి ఏదైనా మిస్ అవుతుందా అనేది మీరు చూసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసిన తరువాత మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ SSC కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఏమవుతుంది అని అంటే, మనకి 80% ఆఫ్ ద కేసెస్ సిమిలర్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు కాకపోతే క్వశ్చన్స్ అనేటివి మనకు చాలా ఎక్కువ ఉంటాయి, కాకపోతే లిమిటెడే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఒక 50 టైప్స్ ఉన్నాయనుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అవన్నీ అలవాటు అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు కొత్త క్వశ్చన్ చేసేటప్పుడు మీకు చాలా అంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు చాలా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మిస్టేక్ చేసేది ఏంటంటే, కాన్సెప్చువల్లీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నప్పటికీ SSC టైప్ క్వశ్చన్స్ నేర్చుకోవడంలో తప్పు చేస్తూ ఉంటారు. అంటే వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, SSC క్వశ్చన్స్ చూడరు. సో అది అక్కడ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. పాస్ట్ ఒక 3 to 4 years క్వశ్చన్స్ మీరు ఎలా వస్తున్నాయో చూడండి, దానికి షార్ట్ వే మీరు ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. అంటే అలాంటి క్వశ్చన్స్ ఇది SSC వేలోనే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు టైం తీసుకుంటున్నారు, చేయలేకపోతున్నారు అని అంటే మీరు అలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు. సో మీరు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత నేను చెప్పినట్టుగా ప్రతి క్వశ్చన్ తర్వాత కొంచెం టైం స్పెండ్ చేయండి. ఆ టైం స్పెండ్ చేస్తే మీకు ఏమవుతుందని అంటే, ఇంకోసారి అలాంటి క్వశ్చనే వస్తే మీరు చాలా సింపుల్గా చేయగలుగుతారు. ఎందుకంటే ఇది టైం బేస్డ్ ఎగ్జామ్. మీ క్వశ్చన్ మొత్తం చదివి అర్థం చేసుకొని మళ్ళీ మీరు ఫ్రెష్గా ఎగ్జామ్లో క్వశ్చన్ని చూస్తే చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు ఆ క్వశ్చన్ పట్ల అవగాహన ఉండాలి. హలో. యా సార్, గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మీ పేరు. లక్ష్మీదేవి సార్, నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాం. మీ డౌట్ చెప్పండి. సార్, SSC స్టాఫ్ సెలక్షన్ దీనికి కమిషన్ దీనికి క్వాలిఫికేషన్ మా బాబు బీటెక్ చేసిండు సార్. ఓకే అండి. బీటెక్ సబ్జెక్ట్ పోయింది, తర్వాత తనకు డిప్లొమా కూడా ఉంది సార్. ఓకే, డిప్లొమాతో చేయొచ్చా? డిప్లొమా ఇది మీకు డిగ్రీ ఉండాలండి మినిమం. ఏ బ్యాచిలర్ డిగ్రీ అయినా సరిపోతుంది. కాకపోతే మీకు SSC CGLకి వచ్చేసి మనకు డిప్లొమా కాదు, మనకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. డిప్లొమాతో చేయడానికి ఉండదండి. బ్యాచిలర్ డిగ్రీ మస్ట్ అండ్ షుడ్. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, దాంట్లో మీకు మ్యాథ్స్ అట్లా ఏం లేదు. మీరు ఆర్ట్స్ అయినా కామర్స్ ఏదైనా కూడా మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఎనీ యూనివర్సిటీ మీరు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. కాకపోతే డిప్లొమాతో చేయడానికి కుదరదు. యా, ఇప్పుడు మనకు జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ అమర్నాథ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవర్ టు యూ అమర్నాథ్ సార్. మనకి ఈ SSC ఎగ్జామ్లో ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది జనరల్ స్టడీస్ అనమాట.
సో ఈ మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్లో మనం స్కోర్ చేయొచ్చు, కానీ జనరల్ స్టడీస్కి వచ్చేసరికి మనకి 50/50 అనేది కష్టం అవుతుంది టైర్ 1లో. సో ఇప్పుడు మనకు 50/50 అయితే కంపల్సరీ నాట్ పాసిబుల్. సో అట్లీస్ట్ మనం ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. సో అందుకోసమని మీరు ఏం చేయొచ్చు అంటే మొత్తం ఉన్న సిలబస్ ఏదైతే ఉందో ఎస్ఎస్ సిలబస్, మీరు కనుక నోటిఫికేషన్స్ చూస్తే చాలా వేగ్గా ఉంటుందండి సిలబస్. అంటే పర్టికులర్గా డిఫైన్డ్ సిలబస్ ఉండదు. సో అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే మనమే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత ఒక డిఫైన్డ్ ఫస్ట్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకి కొన్ని కోర్ ఏరియాస్ ఉంటుంది, మనకి ఒకటి జీకే పార్ట్ ఉంటుంది, స్టాటిక్ జీకే అంటారు. ఇక్కడ మన కోర్లో వచ్చేసి ముఖ్యంగా మనకి పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్, ఇది మనకి కోర్ పార్ట్. సో ప్రతి విద్యార్థి ఏంటంటే కోర్ పార్ట్ అనేది కంపల్సరీగా చదువుకొని పోవాలి. ఆ తర్వాత వచ్చి మనకి స్టాటిక్ జీకే ఉంటుంది. స్టాటిక్ జీకేలో వచ్చేసి మనకి డాన్సెస్, డిఫరెంట్ ఆర్ట్స్, మ్యూజిక్, స్పోర్ట్స్, నోబెల్ ప్రైజెస్, ఫస్ట్ పర్సన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్, లేకపోతే ఫస్ట్ పర్సన్ టు క్లాస్ ఇంగ్లీష్ ఛానల్. సో ఇలాంటి స్టాటిక్ జీకే అనేది ఉంటే జరుగుతుంది. అంటే మొత్తం మనం సిలబస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒకటి వచ్చేసి మనకి స్టాటిక్ జీకే, ఇంకోటి వచ్చేసి మనకి కోర్ పార్ట్. సో కోర్ పార్ట్లో నేను చెప్పిన 5 సబ్జెక్ట్స్ మనం చదవాలి, లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్. మనకి జనరల్ సైన్స్లో వచ్చేసి మనకి మళ్ళీ మనకి బయాలజీ ఉంటుంది, అందులో బాటనీ, తర్వాత జువాలజీ, తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇది మనకి జనరల్ సైన్స్. మనం జనరల్ సైన్స్ ముఖ్యంగా చదివేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడే కానీ మీకు ఫార్ములాస్ అడగడం కానీ, లేకపోతే మనకి ఏదన్నా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో ఉండే క్వశ్చన్స్ కానీ అడగరండి. ఇక్కడ జనరల్ సైన్స్ ఏంటంటే మనం చదివిన సబ్జెక్ట్ ఏదైతే సైన్స్ ఉందో అది డే టు డే అప్లికేషన్ ఎలా చేస్తాము దాని మీద మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఒక విద్యార్థి ఏంటంటే ముఖ్యంగా ఆ ఏరియాలో మాత్రమే ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ½ = mv² అలా ఏవైతే మనకి ఫార్ములాస్ ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం పాలిటీకి వస్తే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిటీ తీసుకున్నాం అనుకోండి, పాలిటీలో కూడా మనకు పాలిటీలో చాలా ఏరియాస్ ఉంటాయి. సో మీరు అందులో కూడా డివిజన్స్ చేయడం మంచిది. ఈ పార్ట్ ఏ అంటే ఈ టాపిక్స్ ఉంటాయి, పార్ట్ బి అంటే చాప్టర్స్ ఉంటాయి, పార్ట్ సి అంటే ఇలా ఉంటాయి. డివిజన్ చేసుకున్న తర్వాత ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీలో ఫండమెంటల్స్ నుంచి మనకి పక్కా క్వశ్చన్ వస్తుంది, అది కంపల్సరీ చదువుకొని పోవాలి. ఆ తర్వాత మనకి పార్లమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుంది, లేదా కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ పర్సెంట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే మనం వెయిటేజ్ చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ టైం కన్సర్న్ అండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్ జస్ట్ మనకి మ్యాక్సిమం 3 months టైం ఉంది. సో ఈ 3 months టైంలో మొత్తం చదివే కంటే ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్. ఎక్కడైతే మన క్వశ్చన్లు ఎక్కడ ఎక్కువ అడుగుతున్నాడో ఆ ఏరియాని ఫోకస్ చేసి దాన్ని చదువుకొని అందులో నుంచి ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసినట్లయితే మనకి టైర్ 1 క్వాలిఫై అయ్యడానికి మనకి ఎక్కువ ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలానే మనము పాలిటికే కాదండి, ఇప్పుడు హిస్టరీ కూడా అంతే. హిస్టరీలో మనం ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని డివైడ్ చేసుకుంటాము. అందులో ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కడ క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడా, మౌర్యాస్ నుంచి అడుగుతున్నాడా, లేకపోతే గుప్తన్స్ నుంచి అడుగుతున్నాడా అనేది మనం ఫోకస్ చేసుకొని చదువుకోవాలి. ముఖ్యంగా ఏన్షియంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా మౌర్యన్స్, గుప్తన్స్ కంపల్సరీగా చదువుకోవాలి. అదే మనం మెడివల్ హిస్టరీకి వచ్చినప్పుడు అందులో ఢిల్లీ సల్తనెట్ అండ్ మొఘల్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అదే మనం మోడర్న్ హిస్టరీకి వచ్చినప్పుడు ముఖ్యంగా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ పాలసీస్, నేషనల్ మూవ్మెంట్, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్, ఈ చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అవి మనం కంపల్సరీగా చదువుకొని వెళ్ళాలి. అలానే మనం ఇప్పుడు మనకి ఎకనామీ నుంచి వచ్చాయనుకోండి, ఎకనామీ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అందులో వచ్చేసి మనకి నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కానివ్వండి, బడ్జెట్ గురించి కానివ్వండి, ఎక్స్టర్నల్ సెక్టార్ అవనివ్వండి, లేకపోతే మనకి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయండి. అంటే లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటివి, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. వాటి మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మనము ఈ ఎకనామీని డివైడ్ చేసుకుంటే ఒక 4-5 చాప్టర్లు ఉంటాయి. 4-5 చాప్టర్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. అందులోంచి ఎక్కువగా ఛాన్స్ ఉండే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్న వాటిని మాత్రమే ప్రిపేర్ అయితే ఇప్పుడున్న టైంలో మనం కరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వచ్చేసి మనకి జాగ్రఫీ, మనం జాగ్రఫీని ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీగా డివైడ్ చేసుకుంటాము. ఇండియన్ జాగ్రఫీలో మనకి దాదాపు అన్ని క్వశ్చన్స్ స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇండియన్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ తీసుకుంటే కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ గురించి తీసుకుంటే కంపల్సరీ క్వశ్చన్ జరుగుతుంది. సాయిల్స్ అండ్ మినరల్స్, సో ఇది మనకి కంపల్సరీ ఏరియాస్ అనమాట. అలానే మనం ఫిజికల్ జాగ్రఫీకి వచ్చామనుకోండి, ఫిజికల్ జాగ్రఫీలో మనకి జనరల్గా వచ్చేసి యూనివర్స్ గురించి, ద ఎర్త్, అదర్ ప్లానెట్స్ గురించి అడగడం జరుగుతుంది, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అలా కాకుండా కాన్సెప్చువల్ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ ద కాన్సెప్ట్ అని కూడా స్లైట్ కాన్సెప్టే ఉంటాయండి, మనకి డెప్త్ కాన్సెప్ట్స్ ఏమీ అడగడం జరగదు. సో అందులో వచ్చేసి మనకి ఇక్కడ ఫిజికల్ జాగ్రఫీలో జియోమార్ఫాలజీ అని ఒక టాపిక్ ఉంటుంది, అది మీరు కంపల్సరీగా చదువుకొని పోవాలి. జియోమార్ఫాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత క్లైమేటాలజీ ఉంటుంది. కొంచెం మనం క్లైమేటాలజీ కూడా
ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఫిజికల్ జాగ్రఫీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత జనరల్ సైన్స్లో ముఖ్యంగా ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అని చెప్తే బయాలజీ అని చెప్పాలి. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసి మనం కొంచెం ఎంపీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు కాబట్టి కొంచెం దే కెన్ రిలేట్ ద సబ్జెక్ట్ టు ద గివెన్ క్వశ్చన్. కానీ బయాలజీకి వచ్చేసరికి ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది కాబట్టి బయాలజీలో మీరు మొత్తం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా బయాలజీలో వచ్చేసి డైసిస్టమ్ మీద ఫోకస్ చేయండి. అందులో మనకి ముఖ్యంగా వచ్చేసి క్వశ్చన్స్ ఫ్రమ్ విటమిన్స్ అండ్ మినరల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అలానే వచ్చేసి మనకి సిస్టమ్స్ అంటారండి, లైక్ డైజెస్ట్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇలాంటి సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్లో కంపల్సరీ చదవండి. ఆ తర్వాత మనకి యానిమల్ కింగ్డమ్ ఉంటుంది. యానిమల్ కింగ్డమ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంటైర్ యానిమల్ కింగ్డమ్ని పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకోవడం సరిపోతుంది. ఆ తర్వాత మొత్తం బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఆఫ్టర్ విటమిన్స్ అంటే అది మనకి డిజీజెస్ అండి. ఎందుకంటే డిజీజెస్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంటుందంటే మనం ఈ డిజీజ్ని మనం డే టు డే లైఫ్లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఏదో ఒక డిజీజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మలేరియా డిజీజ్ కేసెస్ పెరుగుతున్నాయనో, లేదా టైఫాయిడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయనో, లేదా డెంగీ కేసెస్ పెరుగుతున్నాయనో, సో ఇలా మనం చదువుతూ ఉంటాం కాబట్టి డిజీజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు డిజీజ్ టాపిక్ చదివినా కూడా అందులో బ్యాక్టీరియల్ డిజీజెస్, ఫంగల్, వైరల్, ప్రోటోజోవన్, డెఫిషియన్సీ డిజీజెస్, జెనెటిక్ డిజీజెస్ అలా మీరు సపరేట్ చేసుకొని చదువుకున్నట్టయితే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎగ్జామ్లో కూడా ఈజీగా రాయొచ్చు అనమాట. సార్ మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. యా, హలో రాజు గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి? సార్ కొంచెం గైడ్ చేస్తారని సార్, మా బాబు ఉన్నాడు సార్. ఓకే, కొంచెం డీటెయిల్స్ చెప్తారని సార్ ఇప్పుడు. ఓకే, తనకు ఎక్స్పెషల్లీ దేని మీద డౌట్ ఉందండి? కొంచెం సిలబస్ అది చెప్తాను సార్, అదే ఎట్లా ప్రిపేర్ కావాలి? ఫైన్ సార్. సార్ సీజీఎల్ ఓవరాల్గా ఎలా ప్రిపరేషన్ కావాలి? సిఈజిఎల్ ఓవరాల్గా మనకి ప్రిపరేషన్ మీకు ఇంతకుముందు చెప్పిన 4 సెక్షన్స్ ఉంటాయండి. సో 4 సెక్షన్లో మనకి మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్ అండ్ ఇంగ్లీష్. ఇందులో మన ఫస్ట్ ఏంటంటే ఏ విద్యార్థి అయినా నేను దేంట్లో స్ట్రాంగ్ ఉన్నానో ఫస్ట్ మీరు అది సెలెక్ట్ చేసుకొని దాంట్లో పర్ఫెక్ట్ అవడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత మీరు పర్ఫెక్షన్ ఒకసారి అయిపోయిన తర్వాత మీకు ఏదైతే కష్టం అనిపిస్తుందో అందులో ఇప్పుడున్న టైంలో మనకి అంతా ప్రిపరేషన్ అవ్వడం కష్టం కాబట్టి అందులో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడిగారు, సో వాటి బేసిస్ మీద ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని వాటిని మీద తరోగా ప్రిపేర్ అవ్వాలి. సో దట్ ఈస్ ద మొత్తం ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు. అంటే మీరు ఏది స్ట్రాంగ్ ఉన్నారో ఫస్ట్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటారు, రీజనింగ్ స్ట్రాంగ్ ఉంటారు, ఇంగ్లీష్ స్ట్రాంగ్ ఉంటారు, జిఎస్ స్ట్రాంగ్ ఉంటారు. ఎవరైతే జిఎస్లో స్ట్రాంగ్ ఉన్నారో ఫస్ట్ దాన్ని మీరు కంప్లీట్ చేసుకొని మిగతా వీక్ ఏరియాస్లో మీకు ఏవేవి ఇంపార్టెంట్ అవి చూసుకోండి. అది చూసుకున్న తర్వాత వీలైనంత వరకు మీరు ఎక్కువగా గ్రాండ్ టెస్ట్ అనేది కంపల్సరీ మీరు రాయాలన్నమాట. అంటే ఒక విద్యార్థి ముఖ్యంగా ఎగ్జామ్ రాసే లోపల మినిమం ఒక 30 గ్రాండ్ టెస్ట్లు రాస్తే, ఓకే, ఏదైనా సరే ప్రీవియస్ క్వశ్చన్స్. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ అంటే మీరు ఎక్కడో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్ ఇయర్ జరిగిన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో 39 ఎగ్జామ్ జరిగాయి లాస్ట్ ఇయర్, ఆ 39 ఎగ్జామ్స్ మీరు ఒకసారి సాల్వ్ చేస్తే మీకు అప్పుడు ఏ ఫార్మాట్లో క్వశ్చన్ ఎలా అడుగుతుందో మీకు కంపల్సరీ ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఐడియాని కూడా మీరు యాజ్ డేస్ ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేసినా కూడా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సార్ అంటే చాలామంది స్టూడెంట్స్ మనకి ఏంటంటే గ్రాండ్ టెస్ట్ల గురించి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. అంటే గ్రాండ్ టెస్ట్లో ఒకవేళ కంప్లీట్ గ్రాండ్ టెస్ట్ రాయాలా, లేకపోతే సెక్షనల్ వైజా లేదా టాపిక్ వైజా? ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్లు రాస్తే బాగుంటుందా, లేదా సెక్షనల్ అంటే ఇప్పుడు మ్యాథ్స్, ఇంగ్లీష్ కానివ్వండి, జనరల్ స్టడీస్ కానివ్వండి ఇండివిజువల్గా రాస్తే ఉంటుందా? అంటే యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి టెస్ట్లు రాయాలనేది మనకు చాలామంది విద్యార్థుల నుంచి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో దాని గురించి కొంచెం. మనకి ఇక్కడ ప్రిపరేషన్లో 2 phases ఉంటాయండి. ఒకటేమో ప్రిపరేటరీ ఫేజ్, అంటే మనం ఏంటంటే కొత్తది ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, డైలీ దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రివిజన్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు సెక్షనల్ వైజ్ టెస్ట్ అనేది రాయాలి. అంటే ఈరోజు మీకు ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, సాయంత్రమే ఆ రోజు సాయంత్రం కానీ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆ టాపిక్ మీద ఎగ్జామ్ రాస్తే మనకు తొందరగా గ్రాస్ప్ చేసుకోవచ్చు. ఒకసారి మనకి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనకి రివిజన్ ఫేజ్ వస్తుంది. ఆ రివిజన్ ఫేజ్ వచ్చినప్పుడు ఈ వీలైన కాడికి ఎన్ని గ్రాండ్ టెస్ట్ రాస్తే మనకి అంత మంచిది. సో మీరు ఏంటంటే సెక్షనల్ టెస్ట్లని, గ్రాండ్ టెస్ట్లని డివిజన్ చేసుకొని చదువుకుంటే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనం ఇంగ్లీష్లో మనకి యాక్చువల్గా ఏంటంటే టైర్ 1లో కానీ టైర్ 2లో కానీ చూసుకుంటే ఇప్పుడు మనకు 45 మార్క్స్, అరౌండ్ 45 × 3 వచ్చేసి మనకు 135 మార్క్స్, అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి దాంట్లో ఇంగ్లీష్లో మీకు మెయిన్ టాపిక్స్ ఫోకస్ చేయాల్సినవి ఏమైనా, లేదా వాళ్ళ పిల్లలు టెస్ట్ రాసుకున్నారనుకోండి, సెక్షనల్ ఏ టెస్ట్లు మీరు ఎక్కువ ప్రిఫర్ చేయమంటారు, ఏ టాపిక్స్ వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి? అంటే బ్రీఫ్గా మనకి స్టూడెంట్స్ కోసం ఆ టాపిక్స్ అనేవి ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేస్తారా మేడం? నేను ఇంగ్లీష్ సిలబస్లో 3 మేజర్ డొమైన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు గ్రామర్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. దాంట్లో మనము మేజర్గా చూసుకోవాల్సింది వర్బ్ అండ్ టెన్సెస్. ఈ వర్బ్ అండ్ టెన్సెస్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దెన్ 1 క్వశ్చన్ ఫ్రమ్
యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, 1 క్వశ్చన్ ఫ్రమ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, అండ్ దెన్ క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి. అలా మనకి ప్రతి చాప్టర్ నుంచి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయబడింది. కానీ మనము ఎగ్జామినేషన్ దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం తొందరగా ఎక్కువగా ఏం నేర్చుకోగలుగుతాము అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, క్వశ్చన్ ట్యాగ్స్, టెన్సెస్, ప్రెపోజిషన్స్, ఆర్టికల్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఈ టాపిక్స్ కనుక చూసుకొని వెళ్తే మేజర్గా మనం గ్రామర్ పార్ట్ని కవర్ చేయొచ్చు. అండ్ దెన్ వొకాబులరీ పార్ట్కి వస్తే వొకాబులరీ చాలా వాస్ట్గా ఉంది కాబట్టి ప్రస్తుతం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం 2024లో ఎగ్జామ్ ఇస్తున్నాం కాబట్టి 20 నుంచి అట్లీస్ట్ 20 నుంచి 23 వరకు జరిగిన అన్ని ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెచ్చుకొని దాంట్లో అడిగిన వొకాబులరీ ఏమేమి అడిగారో ఒకసారి చూసి వాటిని అనలైజ్ చేస్తూ, లేదా ఫస్ట్ మీరు ఎగ్జామ్స్ ఇవ్వండి, అవే మాక్ ఎగ్జామ్స్ ఇవ్వండి. అండ్ దెన్ ఆ మాక్ ఎగ్జామ్స్ని అనలైజ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు 1 అవర్ ఎగ్జామ్ ఇచ్చేసరికి 1 అవర్ అయిపోయిన తర్వాత అదే మీరు రాసిన ఎగ్జామ్ని అనలైజ్ చేయండి, ఎక్కడెక్కడ తప్పుపోయాయి అక్కడే నేర్చుకోండి. అంటే టెస్ట్ని మీరు ప్రిపరేషన్ భాగంగా చేసుకోవాలి. సో ఈ విధంగా కనుక మీరు చేస్తే, అండ్ దెన్ కాంప్రిహెన్షన్ పార్ట్ మేజర్గా ఏం చేస్తారంటే స్టూడెంట్స్ గ్రామర్ వొకాబులరీ నేర్చేసుకుని కాంప్రిహెన్షన్ ఏముంది, జస్ట్ ప్యాసేజ్ చదివి రాసేయడమే అనుకుంటారు. కానీ మనకుంది జస్ట్ 10 minutes. ఆ 10 minutesలో నువ్వు అంత పెద్ద ప్యాసేజ్ చదివి క్వశ్చన్ ఎలా చేయగలుగుతావు? సో ఇదంతా కూడా మనకు ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ ద్వారానే. సో నంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ ఇవ్వడం ఉత్తమం. సో ఇలా అంటే అట్లీస్ట్ మనం 2019 నుంచి అయినా కవర్ చేయడం బెటర్. సో 2019, 20, 21, 22, 23 ఈ 5 years పేపర్స్ చేయండి, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్స్ బేసిక్గా మనం బ్రీఫ్గా చూసుకుంటే చాలామంది ఏంటంటే ఎగ్జామ్ మనకు 1 hour ఎగ్జామ్ కాబట్టి చాలామంది ఎగ్జామ్లో పానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ ప్రిపరేషన్ అదే క్వశ్చన్ని మనకు మాక్ టెస్ట్లో కానీ మనకు అంటే క్లాస్లో చేసినప్పటికీ ఎగ్జామ్లో వాళ్ళు చాలా తడబడుతూ ఉంటారు, ఎందుకంటే ఆ 1 hour. సో అలాంటి ప్రాక్టీస్ చేయడానికి మనము యాక్చువల్గా ఏం చేయాల్సి ఉంటుంది? అమర్నాథ్ గారు కొంచెం స్టూడెంట్స్కి గైడెన్స్ కోసం, అంటే లైక్ ఫైనల్లీ ఎగ్జామ్ డే రోజు మనం ఎలా ప్రిపేర్ ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దాని గురించి కొంచెం చెప్తారా సార్? డెఫినెట్లీ. ఒకసారి మీరు మొత్తం మీ మీద మీరు ఫస్ట్ నమ్మకం పెట్టుకోండి. మీరు గత 3 months నుంచి లేకపోతే 4 months నుంచి వాట్ ఎవర్ మీరు ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపేర్ అయిన వాటి నుంచే క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియా మొత్తం రాసే ఎగ్జామ్స్లో అందరూ కూడా ఒకటే ఫార్మాట్లో ప్రిపేర్ అవుతారండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కాన్సెప్ట్ నేర్చుకుంటారు, దాన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పట్టు తెచ్చుకున్న తర్వాత గ్రాండ్ టెస్ట్ రాస్తారు. ఆ నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ అనేది రిపీట్ చేసి ఎగ్జామ్ రావడం అనేది జరుగుతుంది. సో ఇవి దాదాపు మనకి 30 నుంచి 40 లక్షలు అప్లై చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో దాదాపు ఒక 20,000 నుంచి 30,000 మంది ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారు దాదాపు. సో ఈ స్ట్రాటజీ అనేది మనకు అందరికి సేమ్ ఉంటుంది. సో ఒకసారి ఎగ్జామ్ లేకపోయిన తర్వాత మీరు ప్యానిక్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి కంప్యూటర్ స్క్రీన్ ఓపెన్ అవ్వగానే మీకు టఫ్ క్వశ్చన్ కనిపించింది అనుకోండి, కొంచెం ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్కి వెళ్తారు అనుకోండి, అది కూడా కొంచెం మీకు రాలేదనుకోండి, ఇంకా ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి జనరల్గా నేను చెప్తానంటే మీరు ఏ సబ్జెక్ట్లో అయితే స్ట్రాంగ్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, యూ ఓపెన్ విత్ మ్యాథ్స్ ఓన్లీ ఎగ్జామ్. లేదు నేను ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉంటే ఇంగ్లీష్తో స్టార్ట్ చేయండి ఎగ్జామ్. జిఎస్ స్ట్రాంగ్ ఉంటే జిఎస్తోనే ఎగ్జామ్ స్ట్రాంగ్ చేయండి. లేదు నాకు ఇవన్నీ 3 వద్దు, ఉన్న 4 సెక్షన్లో ఈజియెస్ట్ సెక్షన్ ఏముందంటే అది రీజనింగ్ అని రీజనింగ్తోనే స్టార్ట్ చేయండి. సో ఇలా మీకు ఫస్ట్ ఒక 10 minutes గడిచిపోతే చాలండి ఎగ్జామ్ హాల్లో మీరు అడాప్ట్ అయిపోతున్నారు. ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే స్టూడెంట్స్కి ఫస్ట్ 10 minutes ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ 10 minutes మీరు ఇంకా పాస్ చేయగలిగితే మిగతా 50 minutes మీకు ఈజీగా అయిపోతుంది. కాబట్టి దానికోసమని ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే ముఖ్యంగా మీకు ఏ దేంట్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారో ఈజీగా ఉన్న సెక్షన్ ఏదైతే ఉంటుందో దాంతో స్టార్ట్ చేసి జస్ట్ ఆ 10 minutes ఒక ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వండి. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా అంతా సాఫీగా ఈజీగా జరుగుతుంది. అదేవిధంగా మనకు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకు ఎస్ఎస్సి అనగానే వాళ్ళు 10th క్లాస్ అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది స్టాఫ్ సెలక్షన్కి సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి యాక్చువల్గా స్టాఫ్ సెలక్షన్ ఈ ఎగ్జామ్స్లో మనకు డిగ్రీ బేస్డ్, ఇంటర్ బేస్డ్, 10th బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ ఎగ్జామ్ మొత్తం అవ్వడానికి టైం ఎంత తీసుకుంటుంది, అసలు ఏమేం ప్రాసెసింగ్ ఉంటుంది, అంటే Tier 1, Tier 2, దాని తర్వాత ఎలా విధానాలు ఉంటాయి, చాలా బ్రీఫ్గా ఒకసారి చెప్పగలుగుతారా సార్? ముఖ్యంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 10th, 12th అండ్ డిగ్రీ అనుకోండి, ఈ 3 levels మనకి ఎగ్జామ్స్ జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి బోత్ మీకు ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ వెల్ యాజ్ మీకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ రెండుల్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ అనేది, లేకపోతే ఎస్ఎస్సి సిపిఓ అంటారు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఏదైతే మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయో లైక్ సిఎస్ఎఫ్, ఐటీబీపీటీ, సహస్ర సీమా బల్, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్,
ఇలాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయో అందులో సబ్ ఇన్స్పెక్టర్ కోసం కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎవరికైతే యూనిఫామ్ జాబ్స్ అంటే ఇష్టం ఉంటాయో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పటి నుంచి. లేదు ఎవరైతే మనకి అడ్మినిస్ట్రేషన్ రావాలి అనుకున్నాం అనుకోండి, 10th క్లాస్లో మనకి MTS ఎగ్జామ్ అని ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆ ఎగ్జామ్ రాసుకోవచ్చు. లేదు మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, మీరు CHSL అంటే మీకు వచ్చేసి హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఇది కూడా మనకి ఇంటర్ లెవెల్తో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేసి క్లరికల్ లెవెల్ జాబ్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అదే మనకి ఇన్స్పెక్టర్ లెవెల్ కావాలి, కొంచెం ఆడిటర్ లెవెల్, కొంచెం హై లెవెల్ కావాలంటే మనకి డిగ్రీ లెవెల్లో కూడా జాబ్స్ అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి SSC వారు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ అండి మనకి ఇది కంపల్సరీగా మీకు MTS అవ్వండి, కానిస్టేబుల్ GD అవ్వని, CHSL ఇవ్వండి, లేకపోతే మనకి SSC CGL అయినా, ఇది కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్లో వాటిలో రిక్రూట్మెంట్ కోసం కూడా మనకి ఒక సపరేట్ సెలెక్షన్ ఫేజ్ అనే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా స్టెనోగ్రఫర్ కూడా మనకి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఈ ఒక విధంగా మనము ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి దాదాపు ఒక సంవత్సరంలో 10 ఎగ్జామ్లు రాస్తారండి మొత్తం. అంటే మీరు MTS నుంచి స్టార్ట్ చేసి CHS వరకు మీరు అన్ని ఎగ్జామ్స్ని మీరు అటెంప్ట్ చేస్తుంటే దాదాపు 10 ఎగ్జామ్స్ అనేది మీరు రాయడం జరుగుతుంది. సో ఇది అనేది మీకు ఒక సుదీర్ఘ ప్రయాణంగా ఉంటుంది. అందులో మీకు వేకెన్సీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి, తక్కువ వేకెన్సీ ఏమి ఉండదు. బట్ ఓకే, ఓవరాల్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ కూడా అంతే ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఈజీ. ఇందులో మీరు కేవలం నేర్చుకోవాల్సింది టైం మేనేజ్మెంట్ అండి. ఒకటి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఆ సబ్జెక్ట్ని విత్ ఇన్ టైంలో ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. ఈ రెండు ఎవరైతే మాస్టర్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చేస్తుంది. ఇందులో వేరే ఏ మాత్రం డౌట్ అనేది అక్కర్లేదు. ఇక్కడ వ్యాస్ట్ నాలెడ్జ్ అవసరం లేదు, ఇక్కడ మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రమాదేవి మేడం గారు, మీరు ఏమైనా విద్యార్థులకు ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంగ్లీష్ని ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం తెచ్చుకొని ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను సాల్వ్ చేస్తూ గ్రామర్, వొకాబులరీ అండ్ దెన్ లాస్ట్ పార్ట్ కాంప్రిహెన్షన్ని మూడింటిని కవర్ చేయండి. అండ్ దెన్ ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ గోల్ ఉందనుకోండి, సపోజ్ నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే నేను ఖచ్చితంగా CGLలో నేను జాబ్ చేయాలి అని అనుకుంటే మీరు ముందు నుంచి ఎలా ప్రణాళిక వేసుకోవాలి. ఓకే, సో నేను గ్రామర్లో ఎలా చదవాలి, అసలు గ్రామర్ టాపిక్స్ని ఎలా చేయాలి. ఫస్ట్ నువ్వు యాక్టివ్ ప్యాసివ్కి వెళ్ళిపోతావా, ఫస్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్కి వెళ్ళిపోతావా? ఫస్ట్ నువ్వు వర్బ్ నేర్చుకోవాలి, దాని తర్వాత టెన్సెస్ నేర్చుకోవాలి, ఆ తర్వాత కండిషనల్స్ నేర్చుకోవాలి. అంటే ఒక ఆర్డర్ ఉంది, ఒక పర్టికులర్ ఆర్డర్లో నువ్వు నేర్చుకుంటే కనుక, ఎందుకంటే మనం టెన్సెస్లో వచ్చిన టాపిక్స్ యాక్టివ్ ప్యాసివ్లో డైరెక్ట్ ఇండైరెక్ట్లో రిపీట్ అవుతాయి. ఆ ఫార్ములాస్, ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిపీట్ అవుతాయి. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే గ్రామర్లో రూల్స్ అంటే అవన్నీ మగ్గప్ చేయాలి, రూల్స్ ఎక్కువ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి, అవన్నీ ఏముండవు, అన్నీ లాజికల్గా మనం చదవాలి. ఇప్పుడు మనకు టెన్సెస్లో మనకి 12 స్ట్రక్చర్స్ ఉంటాయి. అసలు ఆ స్ట్రక్చర్స్ ఎలా వచ్చాయి, ఆ విధంగా మనం నేర్చుకోవాలి. అంటే లాజికల్గా నేర్చుకోవాలి, బట్టి కొట్టడం కాదు. ఓకే, సో అట్లా గ్రామర్ని మనం టాపిక్ వైజ్గా నేర్చుకొని టాపిక్ వైజ్గానే మనము క్వశ్చన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళాలి. అండ్ దెన్ వొకాబులరీ కూడా గ్రామర్ నేర్చేసుకొని వొకాబులరీ వదిలేద్దాము అంటే మాత్రం అది CGL క్రాక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ ఉంది, రెండింటికి కూడా హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ ఉంటుంది. అండ్ దెన్ కాంప్రిహెన్షన్ పార్ట్, కాంప్రిహెన్షన్లో జనరల్గా అంటే బాగా చదివే స్టూడెంట్స్ కూడా హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నారా అంటే వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పరు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది, ఎందుకు న్యూస్ పేపర్ చదవడము, టైం వేస్ట్ అనుకుంటారు. కానీ న్యూస్ పేపర్లో అట్లీస్ట్ ఒక్క ఆర్టికల్ అయినా పర్ డే చదివారనుకోండి, బై డిఫాల్ట్ మీరు కాంప్రిహెన్షన్ చేసేస్తారు. బై డిఫాల్ట్ మీకు తెలియకుండానే మీరు ఆన్సర్ పెట్టేస్తారు. క్లోజ్ టెస్ట్లో చూడండి, క్లోజ్ టెస్ట్లో మనకేం రూల్స్ కానీ ట్రిక్స్ కూడా ఏమి ఉండవు. బై డిఫాల్ట్ నువ్వు అవి చేసేస్తావు. ఎందుకు అంటే నీకు రీడింగ్ పైన ఎక్కువ, అంటే ఆ రీడింగ్ స్పీడ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుందో కూడా నువ్వు కాన్షియస్గానే పెట్టేస్తావు. సో అందుకని న్యూస్ పేపర్ని వదిలేయటం మాత్రం, అంటే న్యూస్ పేపర్ చదవాలి ఖచ్చితంగా, అట్లీస్ట్ 1 ఆర్టికల్ అయినా చదవండి. గివ్ సమ్ 15 minutes to 1 ఆర్టికల్, అలా చదువుతూ ఉండండి. అండ్ దెన్ లాస్ట్లీ మాక్ ఎగ్జామ్స్ ఇవ్వాలి. మాక్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఒక టైమర్ పెట్టుకోండి, 10 minutes. 10 minutesలో ఖచ్చితంగా, ఇంకా చెప్పాలంటే నువ్వు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు 10 minutes పట్టదు, 10 minutes కన్నా తక్కువే పడుతుంది. అంటే నువ్వు 7 minutesలో చేసేస్తావు. 7 minutesలో నువ్వు ఇంగ్లీష్ సెక్షన్ చేసావంటే మిగతా మినిట్స్ ఏవైతే నువ్వు సేవ్ చేసావో అవి నువ్వు మ్యాథ్స్కి అలాట్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ మనకి ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది. సో మెయిన్గా మనకు ప్రాక్టీస్ పైననే ప్రాక్టీస్ దానివల్లనే మనకి ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది దానికి మనం హ్యాబిచ్యువేట్ అయిపోతూ ఉంటాం. మనకు కాలర్ లైన్లో ఉన్నాడు. హలో హలో సార్. యా సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అదే సార్ 2 months టైం ఉంది కదా CGL ఎగ్జామ్కి. యా
సో ఎట్లా ప్రిపేర్ అవ్వచ్చు ఆల్రెడీ టాపిక్ వినేసి ఉంటే? యా, సో ఈ 2 months టైంలో మీరు యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏం చేయాలి అని అంటే మీకు ఈ పాటికి కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేసి ఉండాలి. దాని తర్వాత ఏంటంటే ఈ 2 months మీరు డైలీ ఒక మాక్ పెట్టుకున్నారనుకోండి, ఒక రోజు మాక్కి ఇంకొక రోజు అనాలిసిస్కి, అంటే ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ టాపిక్ అయితే మీరు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో ఆ టాపిక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక రోజు పెట్టుకోండి. అండ్ మీరు ఏదైనా ఒక క్వశ్చన్ దగ్గర టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారనుకోండి, ఆ క్వశ్చన్ని స్కిప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఎందుకంటే ఎగ్జామ్ మనకు 1 hour ఉంటుంది, 100 questions ఉంటాయి. సో మీరు డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ అనేది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ స్కిప్ చేస్తూ మనము ఆన్సర్లను పెట్టడము అండ్ స్కిప్ చేసిన క్వశ్చన్స్ని మళ్ళీ చూడడము, ఇవన్నీ మీరు మాక్ టెస్ట్లో చేయాలి. సో లాస్ట్ 2 monthsలో మీరు ఏం చేయాలి అని అంటే మోస్ట్లీ మీరు మాక్ టెస్ట్ అండ్ వాటి రివిజన్ అనేది అంటే లైక్ మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు చాలా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. అంటే కొత్తగా ఎగ్జామ్ రాసినట్టు మీరు ఏం ఫీలింగ్ ఉండదు. సో అదే మాక్ టెస్ట్ రాసిన ఫీలింగ్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఎగ్జామ్ మార్క్స్ కూడా మీకు మార్కులలో ఏ రేంజ్లో వస్తున్నాయో మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీకు అదే విధంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మార్క్స్, వాటి రివిజన్, దాని తర్వాత ఎక్కడైతే మీరు కాన్సెప్చువల్లీ కొంచెం స్ట్రాంగ్గా లేదు క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఆ బేసిక్ క్యాలిక్యులేషన్ నేర్చుకోవడం. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్సే కదా అనేసి వదిలేస్తూ ఉంటారు. బట్ అవి ఎగ్జామ్లో చాలా మీరు మళ్ళీ చెక్ చేసుకోవడము అనేది చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. సో మీరు సింపుల్ క్యాలిక్యులేషన్ కూడా చాలా రాంగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా డైలీ ఒక 1/2 hour క్యాలిక్యులేషన్ కోసం కేటాయించుకోవడము, లేదా మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత వాటి అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమాత్రం అనాలిసిస్ చేయకుండా ఒక 50 మాక్ టెస్ట్ రాసినా వాటి యూస్ అంత పెద్దగా ఉండదు. మీరు ప్రతి మాక్ టెస్ట్ గురించి నేర్చుకుంటూ ఉండాలి. సో అలా అయితే మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట, మీకు మాక్ టెస్ట్ రాసిన ఫలితం దక్కుతుంది. ఇది మనకు మోస్ట్లీ మొత్తం మనం ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ గురించి కానీ, సిలబస్ గురించి కానీ, టాపిక్స్ గురించి కానీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ అమర్నాథ్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ రమాదేవి గారు. థ్యాంక్ యూ అండి.